ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఉపదేశాన్ని విని 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 మనం ఎదగాలి. ఏదో నేను సంఘంకి వస్తాను పోతాను ఆ ఒక ఆశతో అలాగే ఒక మనస్తత్వంతో ఉండకూడదు. ఏదో నామకార్థంగా వస్తాం వెళ్తాం, కూటం జరిగినప్పుడు వస్తాం వెళ్తాం అని అనుకుంటే నామకార్థంగా ఉంటే సరిపోదు. ప్రభు ఒక రాకడ చాలా దగ్గరగా ఉంది. సరి అయిన జీవితం చేయండి, పరిశుద్ధపడి పరిపూర్ణత పొందుకోండి. ప్రభు యొక్క రాకడ అతి సమీపంగా ఉంది కనుక మీరు పరిశుద్ధపరచబడి సంపూర్ణులై ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడండి. పాప జీవితం పరిపూర్ణంగా ద్వేషించాలి, పాప జీవితం పరిపూర్ణ విడిచిపెట్టాలి. పాప జీవితాన్ని పరిపూర్ణంగా ద్వేషించాలి, అంత మాత్రమే కాకుండా దాన్ని మనం విడిచిపెట్టాలి. ఈ లోకంలో కొంతమందికి పర్వాలేదు ఏదో ఏదో కొంతమంది యేసుప్రభుని వెంబడిస్తే చాలా చాలా విషయం కొరకు వెంబడిస్తారు. ఈ రోజుల ఈ లోకంలో చూసినట్లయితే చాలా మంది ఏదో అట్లా వెళ్దాం అని చెప్పి అనుకుంటాం. యేసు ప్రభు దగ్గరికి రావడానికి, యేసు ప్రభు వెంబడించడానికి అనేక విషయాల కొరకు వెంబడిస్తూ ఉన్నారు. లోక ఆశీర్వాదముల కొరకి ప్రధాన కారణం ఏంటంటే యేసు ప్రభు యేసు ప్రభు వెంబడిస్తూ ఉన్నారంటే లోకంలో ఉన్నటువంటి లౌకికమైనటువంటి ఆశీర్వాదాల కొరకు. దేవుడు నమ్ముకొద్ది దేవుడు అది ఇస్తారు, ఇది ఇస్తారు, రోగం స్వస్థపరుస్తారు, అది ఇస్తారు, దేవుడు ఇదంతా చేస్తారు, లేదని చెప్పలేదు నేను. అయితే దేవుడిని నమ్ముకుంటే ఏదైనా తగ్గు చేస్తారు, డబ్బులు ఇస్తారు, లేకపోతే రోగం బాగు చేస్తారు, ఆశీర్వదిస్తారు. ఇంకా ఇవన్నీ చేయలేదు కాదు, ఇవన్నీ చేస్తారు. కానీ ఎందుకొరకు దేవుని వెంబడించాలి? ఎందుకోసం మనం దేవుని వెంబడించాలి? నిత్య జీవం కొరకు. మనం నిత్య జీవాన్ని పొందడానికి. ఈ లోక జీవితం తర్వాత ఒక జీవితం ఉంది. ఈ జీవిత తదనంతరం ఈ లోకంలో మనం కనిపించిన తర్వాత ఇంకొక లోకం ఉంది, నిత్య నరకం ఉంది, ఆ నిత్య స్వర్గరాజ్యం ఉంది. నిత్య నరకం ఉంది, నిత్య స్వర్గరాజ్యం ఉంది. ఆ నిత్య నరకంలో వెళ్ళకూడదు, పరలోక రాజ్యంలో వెళ్ళాలి చెప్తే యేసు ప్రభువుని నమ్మాలి, యేసు ప్రభువుని వెంబడించాలి. మనం నిత్య నరకానికి వెళ్ళకుండా పరలోక రాజ్యానికి చేర్చబడాలంటే యేసు ప్రభువుని నమ్మాలి, యేసు ప్రభువుని జీవించాలి. ఏదో దేవుడు అది ఇస్తారు, ఇది ఇస్తారు, ఆశీర్వదిస్తారు, కాపాడుతారు అది చెప్తే తర్వాత ఈ లోక ఆశీర్వాద కొరకు దేవుని నమ్ముకోతే నిత్య నరకమే. మనం ఏదో దేవుడిని నమ్ముకుంటే అది ఇస్తారు, ఇది ఇస్తారు, అది అనుకుంటే కాదండి. ఒకవేళ కనుక మనం ఆ విధంగా నమ్మితే కనుక నిత్య నరకానికి వెళ్ళాల్సినటువంటిదే. ఈ లోక ఆశీర్వాద కొరకు దేవుని మీద విశ్వాసం ఉంచవద్దు. మనం ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచవద్దు. ఎందుకొరకు దేవుని విశ్వసించాలి? మనం దేని కొరకు యేసు ప్రభువుని నమ్మాలి? స్వర్గరాజ్యం కొరకు, దేవుడి యొక్క రాజ్యం కొరకు, పరలోక రాజ్యం కొరకు. ఈ లోకం నేను చెప్పాను కదా, ఈ లోక జీవితం తర్వాత ఒక జీవితం ఉంది కదా. ఈ లోకం తర్వాత మన మరణాంతరం మరొక జీవితం మనకు ఉంది. ఆ జీవితం కొరకు, ఒక మరణం తర్వాత కలిగేటువంటి జీవితం కొరకు నేను యేసుప్రభుని వెంబడించిన ఒకే ఒక కారణం కొరకు యేసుప్రభు నమ్ముకోలేను, యేసుప్రభుని వెంబడిస్తా ఉన్నాను. ఒకే ఒక కారణం కొరకు నమ్ముకున్నాను, దాని కొరకే వెంబడిస్తున్నాను. నాకు చిన్న వయసు నుండి నరకం గురించి ఒక భయం ఉంది. నాకు చిన్న వయసులో నుండే నరకం గురించి ఒక భయం నాకు పెట్టాడు. కానీ దేవుడు వాక్యం చెప్పిన తర్వాత యేసు పరలోక రాజు ఇస్తాడు. ఆ పరలోక రాజునికి యేసు మార్గాన్ని నమ్మినప్పుడు యేసు కొరకు నేను నా జీవితం సమర్పించాను. అందుకొరకు ఆ రోజు నుండి ఈ రోజు వరకు యేసు ప్రభువుని వెంబడించి ఒకే కారణము నిత్య జీవం కొరకు. నేను ఎప్పుడైతే వాక్యాన్ని విని ఉన్నానో, యేసు ప్రభువుల వారు నరకమును తప్పించి పరలోక రాజ్యాన్ని ఇస్తారని చెప్పేసి ఆ వాక్యాన్ని నేను ఎప్పుడైతే విని ఉన్నానో, దానిని నమ్మి ఉన్నానో, అప్పుడు నాకు నేను నమ్మి దాని కొరకే నీ ప్రభు కొరకు జీవించడం ప్రారంభిస్తున్నాను. దాని నిమిత్తమే జీవిస్తున్నాను. నిజంగా చెప్తే యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నాకు కష్టం చాలా స్టార్ట్ అయింది. నిజంగా వాస్తవానికి చెప్పాలంటే యేసు ప్రభువుని నమ్మాకనే నా జీవితంలో కష్టాలు బాగా విస్తరించిపోయాయి. నా జీవితంలో అందరూ విడిచిపెట్టిపోయారు. యేసు ప్రభువుని నమ్మినటువంటి కారణం బట్టి అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. నా తండ్రి 14 వయసులో నన్ను ఇంటి నుంచి బయటికి పంపించారు. నా 14వ సంవత్సరంలో నా తండ్రి నన్ను ఇంటి నుండి బయటికి గెంటివేస్తున్నారు. మంచి సుఖ జీవితంతో చిన్నప్పటి నుంచి పెంచబడాను. చిన్న వయసులో నుండి చాలా సుఖంగా పెంచబడి ఉన్నారు. ఏ కొరత లేకుండా నా తండ్రి నన్ను పెంచాడు. నాకు ఏ సమస్య రాకుండా, ఏ గొడవ లేకుండా నా తల్లి నన్ను పెంచున్నారు. ఒక మాన్యమాయ, ఒక గౌరవ, ఒక మర్యాద ఉన్న కుటుంబంలో జన్మించబడాను. మేము ఒక గౌరవప్రదమైన కుటుంబంలో, ఒక మర్యాద కలిగినటువంటి పరమ ప్రతిష్టలు కలిగినటువంటి కుటుంబంలో నేను జన్మించున్నాను. నా ఊర్లో నా కుటుంబమే గొప్ప కుటుంబం. మా గ్రామంలో నా కుటుంబమే చాలా గొప్ప కుటుంబం. కానీ నేను ఈ పెంతెకోస్తు మార్గము నేను తీసుకున్నాను.
యేసు ప్రభుకు మాత్రం జీవించాలి చెప్పేసి నేను ధైర్యం చూపించాను. అయితే నేను మాత్రం ఈ యొక్క పెంతెకోస్తు యొక్క మార్గంలో ఆ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క మార్గంలో జీవించడానికి నేను నిశ్చయించుకున్నాను. యేసు ప్రభు కొరకే జీవించాలనుకున్నాను. నేను బాప్తిస్మా పొందుకున్న తర్వాత పొందిన తర్వాత నా తండ్రి ఒకే ఒక మాట చెప్పారు. మా నాన్నగారు ఒకే ఒక మాట చెప్పారు. ఆ పెంతెకోస్తు దేవుడిని మీరు వెంబడిస్తే ఇంట్లో ఉండకూడదు చెప్పారు. నీవు కనుక ఆ పెంతెకోస్తు దేవుడిని యేసు ప్రభువుని వెంబడిస్తే కనుక నీవు నా ఇంట్లో ఉండరాదు. ఆ పెంతెకోస్తు దేవుని విడిచిపెడితే ఇంట్లో ఉండవచ్చు చెప్పారు. నీవు కనుక ఆ పెంతెకోస్తు దేవుడిని ఆ యేసు ప్రభువుని విడిచిపెడితే నా ఇంట్లో ఉండాలి. నేను ఒక హాఫ్ అన్ అవర్ సమయం తీసుకోలేదు, 1 మినిట్ సమయం ఆ క్షణంలో చెప్పాను. నాకు ఆ దేవుడే కావాలి చెప్పాను, ఆ మార్గమే కావాలి చెప్పాను. నేను ఒక అరగంట సమయం తీసుకోలేదు, 1 నిమిషం కూడా సమయం తీసుకోలేదు. నాకు ఆ దేవుడే కావాలి, నాకు ఆయనే కావాలి, ఆ మాత్రమే కావాలి. అందుకు ముందుగా ఒక రోజు నేను ఒక చెట్ల కింద ఒక ఆలోచన చేశాను. అంతకు ముందుగా నేను ఒక చెట్టు కింద కూర్చొని ఒక ఆలోచన చేస్తున్నాను. నేను ఎప్పుడు ఈ మార్గంలో వచ్చానో అప్పటి నుంచి చాలా కష్టము, బాధ, శ్రమలు ఆరంభం అయిపోయింది. అయితే నేను ఎప్పుడైతే ఈ మార్గంలోకి వచ్చినానో అప్పటి నుండి నాకు బాధ, శ్రమలు, కష్టములు ఎక్కువైపోయాయి. నన్ను 2 వర్షాలు నా తండ్రి భయంకర, ఒక రోజు కొట్టన రోజు 2 వర్షం 2 సంవత్సరాలు నా తండ్రి నన్ను ఒక్క రోజు కూడా కొట్టకుండా ఉండని రోజు లేదండి. ప్రతిరోజు కొట్టేది 2 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఒక రోజు నేను ఒక చెట్ల కింద ఆలోచన చేసినప్పుడు నేను ఇంట్లో ప్రార్థన చేయడం కుదరదు. అయితే నేను చెట్టు కింద కూర్చుని ఒక రోజు ఆలోచన చేస్తున్నటువంటి రోజు నేను కనుక మా ఇంట్లో ప్రార్థన చేయడానికి వీలు పడదు. అప్పుడు నేను మన పోలా దగ్గరికి వెళ్ళి ఒక చెట్లకు రోజు మార్నింగ్ ఈవినింగ్ పోయి ప్రార్థన చేసి వస్తాను. అయితే అప్పుడు నా ఇంట్లో ప్రార్థన చేయడం నాకు వీలు పడనటువంటి కుదరదు కనుక నేను పొలాల్లోకి వెళ్ళి రోజు ఉదయకాలం సాయంకాలం ఆ చెట్ల కింద కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండేది. ఇంత శ్రమలో పోతున్నాను, ఇన్ని శ్రమలలో నేను వెళ్తున్నాను. నాకు చెప్తే ఏదో కొట్టారు గిట్టారు కాదు, చెప్తా 3 సారి చంపేయడానికి చూశారు. శ్రమలంటే ఏదో మామ కొట్టడం కాదండి, 3 సార్లు నన్ను చంపడానికి ప్రయత్నించారు. దేవునికి స్తోత్రం. దేవునికి చాలా ఈరోజు నా శరీరంలో కూడా మార్క్స్ చాలా ఉన్నాయి. నా శరీరంలో కూడా ఆ గాయాలు ఉన్నాయి, ఆ మరకలు. నాకు ఇక్కడ ఏం చెప్తారు, నోస్ ముక్కు కొట్టినప్పుడు ఇప్పుడు మార్కుంది, ఇది ఇలా కట్ అయిపోయింది. ఇప్పుడు మాత్రం ఈ విధంగా ఉంది, కానీ నన్ను కొట్టినప్పుడు ఈ ముక్కు ఈ విధంగా కట్ అయిపోయింది. అందుకే ఇప్పుడు కూడా మార్కుంది, ఇలా కట్ అయిపోయింది, ఇలా మొత్తం కట్ అయిపోయింది, తెగిపోయింది. ఇప్పుడు ఇలా ఒక మార్కుంది, ఇది పూర్తి వెళ్ళిపోయింది. ఇది ఈ చర్మం అంతా ఇలాగ వచ్చేసింది. ఇక్కడ ఒక గాయం మరక కనబడుతూ ఉంది కదా, ఇక్కడ కొట్టినప్పుడు ఇది ఈ విధంగా వెళ్ళిపోయింది. ఈ చేతిలో ఒక మార్కుంది, ఈ బోన్ ఎముక వచ్చేసి ఎముక ఇలాగ వచ్చేసింది. ఈ చేతిలో దీని లోపల ఒక గాయం ఉంటది, అప్పుడు మచ్చ ఉన్నది. నన్ను కొట్టినప్పుడు ఈ ఎముక బయటకు వచ్చేసింది, ఇలాగ వచ్చేసింది, బయటకు వచ్చేసి ఇంకొకసారి ఇంత మాంసం కూడా మార్కుంది, ఇంత మాంసం పోయి అక్కడికి పోయింది. ఒకసారి కొట్టినప్పుడు ఇక్కడ నుండి కండే ఈ యొక్క మాంసం ఊడి అక్కడ అంత దూరాన్ని పడిపోయింది. చాకులు ఇక్కడ వేసారి, ఇక్కడ కూడా మార్కుంది, ఇక్కడ వెళ్ళి ఇక్కడ వచ్చింది. కత్తితో నన్ను పొడిచినప్పుడు ఇక్కడ నుండి ఈ విధంగా బయటకు వచ్చింది. ఇలాగ చాలా మార్కున్నాయి. ఇక్కడ కూడా ఉంది, ఏదో ఇదైపోయింది. అలాగే చాలా ఉన్నాయి. ఈ విధంగా చాలా గాయాలయ్యాయి. వాటికి రుజువులుగా ఇక్కడ మరకలు ఉన్నాయి, అనగా బర్రెలు ఉన్నాయి. అప్పుడు ఇంత శ్రమలో పోతూ ఉన్నాను. అప్పుడు ఆ చిన్న వయసే 12-13 వయసు కాలంలో నేను ఒక మర కింద ఆలోచించేటప్పుడు ఇప్పుడు యేసుప్రభుని ఈ మార్గం విడిచిపెడితే ఇప్పుడు కనుక ఈ మార్గాన్ని విడిచిపెడితే నేను బాగా ఉండవచ్చు, నా తండ్రి గారు బాగా చూసుకుంటారు, బాగా ఉండవచ్చు, ఓకే, ఏం ప్రాబ్లం లేదు. మా నాన్నగారు బాగా చూసుకుంటారు, నేను బాగుండవచ్చు, ఇంకా ఏ సమస్య లేదు. కానీ ఈ విడిచిపెట్టలేకపోతే ఒకవేళ విడిచిపెట్టకపోతే బాధ కష్టమే సహించుకొని పోవాలి. బాధలు కష్టాలు అన్ని సహించుకొని వెళ్ళాలి.
నేను ఒకే ఆలోచన, దేవుడు నాకు అప్పుడు సహాయం చేశారు. నాకు ఒకే ఆలోచన, అప్పుడు దేవుడు నాకు సహాయం చేసింది. ఇప్పుడు యేసుప్రభుని మార్గంని, పెంతెకోస్తు మార్గం విడిచిపెట్టాను, కానీ బాగా ఉండవచ్చు, నా తండ్రి బాగా చూసుకుంటారు. చాలా నేను అహంభావం కొరకు, గౌరవం కొరకు ఏం చెప్పుకోలేదు. అలాగే ఎవరు ఆలోచించవద్దు. మంచి ఒక కుటుంబము. నా తండ్రి ఇలాగ చెప్తారు, 7 తలమార కూర్చుకొని తినవచ్చు అటువంటి సొత్తు. అయితే గమనించండి, ఒకవేళ కనుక ఈ మార్గం విడిచిపెడితే మా తండ్రి గారు నన్ను బాగానే చూసుకుంటారు, ఈ శ్రమలు పోతాయి, కానీ పెంతెకోస్తు మార్గం కానీ మా ఒక తండ్రి గారి, మా ఫ్యామిలీ కేవలం ఘనత కొరకు నేను చెప్పట్లేదండి, ఏదో గొప్పల కొరకు నేను చెప్పట్లేదు. మా తండ్రి గారు చెప్తా ఉండేది, మేము 7 తరాలు కూర్చుండి తినగలిగినటువంటి సంపద కలిగినటువంటి కుటుంబం, మాది గౌరవం కలిగిన కుటుంబం. అప్పుడు ఈ మార్గం విడిచిపెడితే బాగా ఉండవచ్చు, కానీ నేను ఆలోచన చేశాను, ఓకే మార్గం విడిచిపెడితే బాగా ఉండవచ్చు, బాగా తినవచ్చు, బాగా ఉండవచ్చు, ఓకే. కానీ నా తండ్రి గారు చనిపోతాడు ఒకరోజు, నేను చనిపోతాను, నరకకి వెళ్తాను. అయితే మా తండ్రి గారు చెప్పినట్టుగా ఒకవేళ కనుక ఈ యొక్క పెంతెకోస్తు మార్గాన్ని విడిచిపెడితే, యేసు మార్గాన్ని విడిచిపెడితే నేను బాగానే జీవించవచ్చు. అయితే ఒక రోజున మా తండ్రి చనిపోతారు, ఆ తదుపరి నేను కూడా చనిపోతాను, అప్పుడు నేను నరకానికి వెళ్ళిపోతాను. ఈ సొత్తు, ఈ సంపత్, ఇదంతా నాకు అప్పుడు ప్రకటన వచ్చింది, ఇదంతా క్షణికమే. అప్పుడు నాకు ఒక ప్రకటన బయలుపరచబడుతూ ఉంది. అప్పుడు నాకు ఒక ఆలోచన, ఇదంతా కూడా ఒక రోజున లయమైపోతుంది, క్షణికమైనటువంటి సంపద. అప్పుడు ఇది అంతట్లో వ్యర్థమే అనేటువంటిది. అప్పుడు ఏ సేవకులు వచ్చేసి ఉపదేశం నాకు చేయలేదు, సేవకుల సంఘంకు కొంత రోజు రావద్దు చెప్పారు, ఎందుకంటే తండ్రి పేత మీదనే కేసులు పెట్టారు. అయితే ఈ యొక్క మాట, ఇవన్నీ లయమైపోతుంది, ఇవన్నీ క్షణిక మార్గం ఉండేదని ఏ సేవకు నాకు చెప్పలేదండి, ఏ సేవకు నా దగ్గరికి రాలేదు. నేను ఒకవేళ కనుక మందిరానికి వెళ్తే ఆ సేవకులే చెప్తా ఉన్నారు, అయ్యా నువ్వు రావద్దు, మీ నాన్నగారు ఈ చర్చిలో పెట్టారు కేసులు పెడతా ఉన్నారు అంటే మీరు రావద్దు. దేవునికి స్తోత్రం. దేవుడు నాకు సాయం చేసింది, దేవుడు నాకు సాయం చేశారు. అప్పుడు కొన్ని కష్టం ఉంటుంది, కొన్ని ఒక 60 years జీవించవచ్చు, ఒక 50 years జీవిస్తానంతే. కొన్ని కష్టం అవుతుంది, పర్వాలేదు, కష్టపడి ఒకరోజు చనిపోతాను, అక్కడ కోట్లాను ఉండవచ్చు చెప్పి తీర్మానం చేశాను. అయితే కొంతకాలం శ్రమ వస్తుంది, కొన్ని శ్రమలు మనకు వస్తాయి. అయితే ఒక 60 సంవత్సరాలు కష్టపడితే శ్రమలు అనుభవిస్తే, ఆ తదుపరి నేను చనిపోతే 1000 కోట్ల, దాని తర్వాత కొన్ని కోట్ల సంవత్సరాలు నేను ఆనందంగా జీవించగలుగుతాను. అందుకే శ్రమల మార్గం నేను ఎంచుకున్నాను. అందుకోసమే శ్రమ మార్గాన్ని ఎంపిక చేసుకున్నాను. నా తండ్రి దగ్గర చెప్పాను, 14 వయసు అప్పుడు, నాకు యేసుప్రభువే కావాలి, ఆ పెంతెకోస్తు మార్గం కావాలి చెప్పి, అప్పుడు ఇంటి బయట చెప్పారు. నా తండ్రితో నేను చెప్పినాను, 14 సంవత్సరం వయసు, ఇదిగో నాకు ఆ పెంతెకోస్తు మార్గమే కావాలి, నాకు యేసుప్రభువే కావాలి, నాకు ఏదన్నప్పుడు మా తండ్రి గారు ఇంట్లో నుండి వెళ్ళిపోమాట, అప్పుడు చెప్పేసి ఇంట్లో నుండి పెట్టారు. ఇంతవరకు నేను అక్కడికి పోలేదు. 14 సంవత్సరంలో బయటకు వెళ్తే ఇప్పటి వరకు మా తండ్రి గారికి నేను వెళ్ళలేదు. నన్ను ఎవరు చేర్చుకోలేదు, ఇంతవరకు ఎవరు నా రిలేషన్ లో లేదు, నా కాంటాక్ట్ లో లేదు. నన్ను ఇంతవరకు ఎవరు చేర్చుకోలేదు, నాకు ఫోన్ చేసింది లేదు, నేను వాళ్ళకి చేసింది లేదు. ఇప్పటి వరకు నాకు రిలేషన్ అంటే ఏది లేదు. తర్వాత వచ్చిన కష్టము, నష్టము చాలా చాలా ఈ మార్గంలో అనుభవించుకొని వస్తూ ఉన్నాను. ఆ తదుపరి నాకు ఎదురుపడినటువంటి శ్రమలు, ఈ మార్గంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ నడుస్తూనే ఉన్నాను. ఇంట్లో ఉన్నప్పుడు భయంకర తింటాను, త్రాగుతాను, బాగుంటాను, కానీ ఆ ఇంట్లో వచ్చిన తర్వాత నాకు చాలా చదవాలి చెప్పి చాలా ఆశ ఉంది. తర్వాత చదవడానికి డబ్బులు కావాలి కదా, చాలా చాలా మీన్స్ బేకరీలో పని చేశాను, ఈ గోడ కడతారు కదా, అది పోయి పని చేసే, ఇదంతా నే కుటుంబంలో చేసినది లేదు, నాకు తెలియలేదు, ఒక పని కూడా నేను చేయను. అటువంటి చాలా చాలా కష్టపడి గవర్నమెంట్ హాస్టల్, అది ఇప్పుడు కూడా నేను ఆలోచన చేస్తాను, నరకం అది నాకు. అటువంటి చాలా కష్టపడి బీటెక్ చదవడానికి దేవుడు కృప ఇచ్చారు. అయితే గమనించండి పిల్లలా, నేను ఇంట్లో ఉన్నప్పుడు అయితేనేమో సుఖంగా తినేది, తాగేది, ఏది కావాలంటే అది నా తండ్రి గారు వాళ్ళు తీసుకొని వచ్చి వాళ్ళన్నీ కూడా సమకూరుస్తూ ఉండేటువంటిది. అయితే నేను ఎప్పుడైతే బయటికి వెళ్ళి ఉన్నానో అప్పుడు నేను చాలా కష్టపడ్డాను. చాలా అంటే మామూలు కష్టాలు కాదు, చాలా భయంకరమైనటువంటి కష్టాలు. చదవాలని ఆశ ఉండేది. నా చదువు కొరకు డబ్బులు ఎవరు సిద్ధపరుస్తారు, ఎవరు ఇస్తారు, ఎవరు భోజనం పెడతారు, అలాగని చెప్పేసి నేను బేకరీలో పనిచేస్తున్నాను. నాకు ఎంతో ఆశ ఉండే చదువుకోవాలని.
ఈ విధంగా కాంబినేషన్ల కిందకి గోడలు కట్టడానికి, వాళ్ళ కింద మాల్ వేయడానికి వెళ్తూ ఉండేది. ఈ విధంగా హాస్టల్, గవర్నమెంట్ ప్రభుత్వ హాస్టల్లో ఉండి చదువుకున్న వాళ్ళు హాస్టల్ అనేటువంటిది ఒక భయంకరమైనటువంటి నరకంగా కనబడేది. ఏదో విధంగానైతే దేవుడి కృప ద్వారా నేను చదివి బీటెక్ చదవడానికి, కష్టపడి బీటెక్ చదవడానికి దేవుడు సహాయం చేశాడు. నేను ఫస్ట్ పియూ సెకండ్ పియూ చదివినప్పుడు నేను ఇంటర్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదివినప్పుడు, అదే ఇక్కడ ఎస్ఎస్ఎల్సి అయిన తర్వాత 10th అయిన తర్వాత ఫస్ట్ పియూ సెకండ్ పియూ ఇక్కడ ఇంటరా 2 వర్షం చదివినప్పుడు, అయితే నేను 2 సంవత్సరాలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదివినప్పుడు ఎస్ఎస్ఎల్సి ఎగ్జామ్ రాసాను. అప్పటి నుంచి బయటకు పంపించారు ఇంట్లో నుంచి నాకు. నన్ను నేను 10th క్లాస్ ఎగ్జామ్ రాశాను, అప్పుడు నన్ను బయటికి పంపించేశారు మా ఇంట్లో. దేవునికి స్తోత్రం. అప్పుడు ఫస్ట్ పియూ సెకండ్ పియూ చదివినప్పుడు, నేను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివినప్పుడు అప్పుడు గవర్నమెంట్ హాస్టల్లో ఉన్నాను. అప్పుడు నేను ప్రభుత్వ హాస్టల్లో ఉన్నాను. అప్పుడు ఫస్ట్ రోజు కిందకి పట్టుకున్న రోజు నా జీవితం. ఆ రోజు అండి నేను మొట్టమొదటిగా నేల మీద పడుకున్న రోజు. మన ఇంట్లో భయంకర కొట్టారం, అరమనలుగా ఉంది. నా ఇంట్లో పెద్ద ఉంటదండి, పెద్ద బెడ్లు, ఎన్నో విధంగా ప్యాలెస్ అది పెద్ద భవనాలు. ఫస్ట్ కింద పండుకున్న రోజు ఓకే. అది మొట్టమొదటి కింద పడుకున్న దినం. తర్వాత హాస్టల్ ఉన్నాను, గవర్నమెంట్ హాస్టల్ కి ఆ కాలేజ్ కి చాలా దూరం, ఒక 6 కిలోమీటర్ అనుకుంటాను, 6 కిలోమీటర్ వ్యత్యాసం అయితే దూరం. నేను హాస్టల్లో ఉన్నానండి. నాకు ఆ హాస్టల్ కాలేజ్ కి 6 కిలోమీటర్ల దూరం. అప్పుడు 8 o'clock స్టార్ట్ అవుతుంది కాలేజ్ మార్నింగ్. అప్పుడు ఉదయకాలం 8 గంటలకు ప్రారంభం అవుతుంది కళాశాల. 12:30 ముగిపోతుంది, 12:30కు ముగించబడుతుంది. నేను అప్పుడు హాస్టల్ ఉన్నా కాబట్టి హాస్టల్ ఏం చేస్తారు, 7:30కి టిఫిన్ పెడతారు. అయితే నేను హాస్టల్లో ఉన్నాను కనుక హాస్టల్లో టైమింగ్ ఏంటంటే టిఫిన్ టైం 7:30 సమయం పెట్టేసి అందరూ పిల్లలు ఈ షేర్ ఆటో ఉంటుంది, అప్పుడు వెళ్ళిపోతారు. అయితే ఆ టిఫిన్ చేసేసి పిల్లలందరూ కూడా షేర్ ఆటోలో 3 గిన్నెల ఆటో ఉండేది, ఆ ఆటోలో వెళ్ళిపోతారు. అప్పుడు నేను నాకు అప్పుడు ఆటోకి 5 రూపీస్ ఇవ్వాలి. ఆ కాలంలో నేను 5 రూపాయలు ఇవ్వాలి ఆటోకి, కానీ నా దగ్గర డబ్బు లేదు. అయితే నా దగ్గర డబ్బులు లేవు. అప్పుడు నేనేం చేస్తాను, 6 o'clock రెడీ అయిపోయి 6:30 అలాగనే రెడీ అయిపోయి నేను నడుచుకొని పోతాను. అయితే అప్పుడు నేను ఏం చేస్తా ఉండేదంటే 6 గంటల సమయంలో నేను రెడీ అయిపోయి నేను ఉదయాన్నే టిఫిన్ లేకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంది. అప్పుడు కరెక్ట్ టైం పోతాను, ఒక 6-7 కిలోమీటర్ ఉంది అది. అప్పుడు నేను సరైనటువంటి సమయానికి చేరుకోగలను, ఎందుకంటే అది 6 నుంచి 7 కిలోమీటర్ల దూరం. డబ్బులు 5 రూపీస్ లేదు, డబ్బులు లేదు కాదు. అప్పుడు 12:30కి ముగింతుంది, అప్పుడు 12:30కి ముగించబడుతుంది. ఇక్కడ మధ్యాహ్న లంచ్ వచ్చేసి 1 o'clock పెడతారు. ఇక్కడ మధ్యాహ్నం భోజనం 1 గంటకు పెడతారు. అప్పుడు అది ముగించుకొని నడుచుకొని రావాలి కదా, అటువంటి భోజనం అంతా అయిపోతుంది, లాక్ చేస్తారు, భోజనం లేదు. నేను ఫస్ట్ పీ సెకండ్ పీ చదివినప్పుడు ఒకే రోజు 2 years నైట్ మాత్రం భోజనం చేశాను. నేను అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి కిచెన్ కు లాకేస్తాను. ఎందుకోసం అంటే ఆడ 12:30కు కాలేజ్ ముగించబడితే ఇలా 1 గంటకు మాత్రం భోజనం పెడతారు. నేను ఆడ నుండి నడుచుకుంటూ వచ్చేసరికి ఇక్కడ లాకేసేస్తారు. ఈ 2 సంవత్సరాలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కేవలం ఒకటే పూట రాత్రి కాలం భోజనం చేసేదంత. అప్పుడు ఒక ఆలోచన సైతాన్ని తీసుకొస్తుంది, అప్పుడు కూడా ఈ మార్గంతో విడిచిపెడితే రాయల్ లైఫ్ చేయవచ్చు. అప్పుడు కూడా సాతాను ఆలోచన తీసుకుని వస్తా ఉన్నాడు, నీవు కనుక ఈ మార్గాన్ని విడిచిపెట్టేస్తే ఇదిగో నీ జీవితం ఉంటుంది, రాయల్ లైఫ్ లో జీవించవచ్చు. నా తండ్రి అనుకున్నాడు ఇదంతా వచ్చేస్తాడు అనుకున్నాను, కానీ నాకు ఎప్పుడు సైతాన్ ఆలోచన తీసుకొచ్చాను కాబట్టి నేను ఎప్పుడు ఆలోచన చేయలేదు. నా తండ్రి అనుకున్నాడు ఈయన ఉండలేడు, తిరిగి మరలా వచ్చేస్తాడు అనుకున్నాడు, కానీ సాతాను ఎన్నో రకాల ఆలోచన తీసుకొచ్చినా కూడా నేను వాని ఆలోచన ఆ మార్గం అంతా సంతోషంగా నేను బ్రతికాను. సంతోషం లేదు, నన్ను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఒకే ఒక ప్యాంట్ లో ఉన్నాను, ఒకే ప్యాంట్. ఈ మార్గం వెళ్ళినప్పుడు నాకు ఏమాత్రం కూడా అంత ఆనందకరమైన జీవితం లేదండి. 2 సంవత్సరాలు ఒకే ఒక ప్యాంట్ తో జీవించాను. రోజు కడుగుతాను నైట్, రోజు. అది షర్ట్ మాత్రం ఒక 4-5 ఉన్నాయి, గ్యాప్ గుర్తుంది. షర్ట్లు మాత్రం పై చుట్టాలు మాత్రం 4 ఉన్నాయి, 4-5 ఉన్నాయి, కానీ ప్యాంట్ మాత్రం ఒకటే. కానీ అందరు చెప్తారు ముస్లిం చెప్తారు, ఎందుకైతే ప్యాంట్ ఇలాగ ఉంటుంది కాబట్టి ప్యాంట్ ముస్లిం చెప్తారు, ఆడుకోతారు ఫ్రెండ్స్.
ఎందుకంటే ప్యాంట్ అనేది ఈ విధంగా పైకి వచ్చినటువంటి కారణాన్ని బట్టి అప్పుడు నా స్నేహితులందరూ నన్ను ముస్లిం ముస్లిం అని ఎగతాళి చేస్తూ ఉంటారు. ఆ షర్ట్ కాలర్ అంతా పోతుంది, ఇదైపోతుంది, అందుకు ఆడుకుంటారు. కానీ ఎందుకోసం అంటే రోజు వేసి మనిషి పెరుగుతూ ఉన్నాడు, ప్యాంట్ మాత్రం సైజ్ చిన్నగా అవుతా ఉంది. ఈ చొక్కాలు వేసి గల్లంతా చినిగిపోతా ఉంది. ఆడుకుంటారు. అప్పుడు నన్ను ఎగతాళిగా చేస్తూ ఉన్నారు. కానీ సంతోషంగానే పోయాను ఆ మార్గం అంతా. కానీ సంతోషంగానే ఆ మార్గంలో నడిచాను. బట్టలు ఏదో ఉతుకోవాలి చెప్పి నైట్ 10 o'clock తర్వాత బాత్రూమ్ పోతాను. ఈ పిల్లల తుని బట్టలంతా వాష్ చేసి చిన్న చిన్న సోప్స్ ఉంటాయి, అదంతా ముక్క అదంతా తీసుకొని నా బట్టలు వాష్ చేసుకుంటాను. కనీసం బట్టలు వింటుకోవడానికి కూడా సబ్బు లేదు. పిల్లలందరూ పడుకున్న తర్వాత రాత్రి 10 గంటలకు వెళ్ళి అక్కడ చిన్న చిన్న ముక్కలు వాళ్ళు పిండేసిన తర్వాత అక్కడ పడిపోయినటువంటి ఆ ముక్కలు తీసి ఈ బట్టలకి ఇట్లా ఈ విధంగా రాసి బట్టలు పెడతా ఉండే. ఏ సోపు లేదు, ఏ పేస్ట్ లేదు, అలాగా ఒక 2 years వెళ్ళాను, జీవించాను. సోపు లేదు, పేస్ట్ లేదు, ఏది లేదు. 2 సంవత్సరాలు అట్లా జీవించేసాను. కానీ ఎప్పుడు ఈ శ్రమలు వెళ్ళిపోయినప్పుడు ఎప్పుడు కూడా నా ఇంట్లో పోవాలి, నేను ఈ కష్టం నాకెందుకు ఎప్పుడు నేను సమర్పించలేదు. ఈ శ్రమలు వచ్చినప్పుడు నేను ఎప్పుడు కూడా నేను ఇంటికి వెళ్ళాలి, ఈ మార్గాన్ని విడిచిపెట్టాలని నేను ఎప్పుడు కూడా అనుకోలేదండి. నేను ఆ విధంగా రాజీ పడలేదు. దేవునికి స్తోత్రం. కానీ నా తండ్రి మాత్రం చాలా రాయల్ గా పెంచాడు, ఏ కొరత లేకుండా చిన్నప్పటి నుంచి. నాకు చెప్తారు, మనకి మన మార్గంలో నేనున్న పారంపర్యంలో పుట్టి తినిందే గోల్డ్ ప్లేట్, ఇచ్చిందే గోల్డ్ స్పూన్. నేను ఆ మార్గంలో ఉన్నప్పుడు మా నాన్నగారి దగ్గర ఉన్నప్పుడు నాకు ఏ కొదవ లేకుండా అన్ని తీసుకొచ్చి నాకు ఇచ్చారు. కానీ అప్పుడు నేను బంగారు ప్లేట్లో తిన్నా, బంగారు ప్రెస్తోని తోమిన జీవితాలని అంత ఆశ అంత ఉందాగా బ్రతుకున్నా. దేవుని నామానికి మహిమ కలుగాక. నేను ఎందుకు చెప్తా ఉన్నాను చెప్తే, యేసు ప్రభుని ఏదో ఇస్తారు, ఏదో సుఖం వచ్చేస్తుంది, ఏదో ఆశీర్వాదం వచ్చేస్తుంది, ఏదో సౌఖ్యం, ఇది కొరకు చెప్తే పరలోకం కూడా నీకు కుదరదు. యేసు ప్రభువు ఏదో ఆశీర్వాదం వస్తుంది, ఏదో ఇస్తాడు, ఏదో అవుతుంది, ఏదో కావాలని చెప్పి ఆయనను వెంబడించడం కాదండి. యేసుప్రభుని నమ్ముకొని తర్వాత నిజమైన జీవితమే శ్రమలు కష్టము సహించుకొని వెళ్ళాలి మనం అక్కడికి. యేసుప్రభు నమ్మిన తర్వాత మనం శ్రమలు కష్టాలను వీటన్నిటిని సహించుకుంటూ వెళ్ళాలి. కానీ దేవుడి కృప వలన ఆ రోజు నుండి ఈ రోజు వరకు దేవుడు నాకు నా జీవితంలో నమ్మకస్తుగానే ఉన్నాడు. కానీ దేవుడి కృప వల్ల ఆ రోజు నుండి దేవుడు నా జీవితంలో ఈ రోజు వరకు దేవుడు నమ్మకస్తుడుగానే, అన్ని విషయంలో దేవుడు నమ్మకంగానే ఉన్నారు నా జీవితంలో. దేవుడు నమ్మకంగానే ఉన్నాడు. నేను ఎప్పుడు ఆలోచన చేస్తాను, ముందుగా నాకు ఎవరు లేదు, ఇలాగే ఎవరు లేదు, ఇలాగే ఎవరు లేదు, నాదే ఒక ప్రపంచం. కానీ దేవుడు నా తోడుగా ఉండి ఒక క్షణంలో దేవుడు నడిపిస్తూ ఉన్నారు. నేను ఒక్కోసారి అనుకున్నాను, నాకు ఎవరు లేరండి. ఇప్పుడు ముందు ఎవరు లేరు, వెనకాల ఎవరు లేరు, ఈ ప్రాంతం ఎవరు లేరు, ఆ ప్రాంతం ఎవరు లేరు. నాకే పెద్ద ప్రపంచం, నేనే ఒక ప్రపంచంగా. కానీ నాకు మాత్రం దేవుడు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎలాగ మన తోడుగా దేవుడు ఉంటారు చెప్తే, నేను నేర్చుకున్న ఒకే విషయము, మనం పరిశుద్ధతలు ఎంత దూరం మనం ఎదుగుతామో అంత దూరం దేవుడు మనకు దగ్గర అయిపోతారు. నేను ఒక విషయాన్ని చెప్తానంటే, దేవుడు మనకు తోడుగా ఏ విధంగా ఉంటారంటే, మనం ఎంత పరిశుద్ధతలో ఎదుగుతామో అంతగా దేవుడు మన తోడుగా ఉంటాడు. నాకు ఒక బ్రదర్ తమ్ముడు ఉన్నాడు, ఒక సిస్టర్ ఉంది. ಅವ್ರ పిల్లలు ఇప్పుడు కూడా నేను ఫోటోలు చూసాను కానీ డైరెక్ట్ చూడలేదు. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, ఒక చెల్లి ఉందండి. కానీ వాళ్ళ పిల్లల్ని ఇప్పటి వరకు నేను ప్రత్యక్షంగా చూడలేదు, కేవలం ఏదో ఫోటోలు చూశాను తప్ప. నా తండ్రి తల్లి ఈ లోకం నుండి వెళ్ళిపోయారు. నా తల్లి తండ్రి లోకం నుండి వెళ్ళిపోయారు. చనిపోయి ఎన్నో రోజు తర్వాత తెలిసింది ఇలా చనిపోరు చెప్పి. మా అమ్మ నాన్న చనిపోయిందన్న విషయం కూడా వాళ్ళు చనిపోయిన తర్వాత చాలా రోజుల తర్వాత నాకు తెలిసింది. కానీ దేవుడు అన్ని విషయంలో నాకు తల్లిగా అన్నిగా ఉండి దేవుడు నడిపిస్తూ ఉన్నారు. కానీ దేవుడు అన్ని విషయంలో నాకు తండ్రిగా ఉండి నన్ను ఈ విధంగా నడిపిస్తా ఉన్నారు. సాక్షి చాలా పెద్దది. ఇంకొక రోజు దేవుడి కృప ఇస్తే చెప్తానులే. నా సాక్ష్యం చాలా పెద్దది. దేవుడు ఒకవేళ కృపిస్తే మళ్ళొకసారి వచ్చినప్పుడు ఏదైనా ఒక రోజు చెప్పుకుంటాను. ఒక వాక్యం చదవండి. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 22. అపోస్తల కార్యంలో 14వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుదాం. తరువాత అతనిని తొలగించి
దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. Acts chapter 14 verse 22. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెననియు దేవుని రాజ్యంలో మనం ఎలాగ ప్రవేశించాలి? దేవుని రాజ్యంలో మనం ఏ విధంగా ప్రవేశించాలి? దేవుని రాజ్యంలో ఎలాగ శ్రమలు అనుభవించి శ్రమల మూలముగా వెళ్ళాలి దేవుని రాజ్యంకి. మనం దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే శ్రమల మూలముగా శ్రమలు అనుభవించి వెళ్ళాలి. ఇది సుఖకరమైన జీవితం, ఆనందమైన జీవితం కాదు. ఇది సుఖమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితం కాదండి క్రైస్తవ. దేవుడు, నేను చెప్తాను, దేవుడు మమ్మల్ని దేవుడిని రక్షకుడిగా మన ఎప్పుడు నేను అంగీకరించుకున్నాను. దేవుడు నాకు గిఫ్ట్ గా ఇచ్చిందే శ్లీబ. సూర్యానిలో శ్లీబ చెప్తారు. శ్లీబ మీన్స్ క్రూష్, సిల్వ. అయితే దేవుడిని నేను నమ్మినటువంటి దినం నుండి దేవుడు నాకు ఒక గొప్ప వరంగా ఇచ్చింది అని నేను భావిస్తాను. అదేంటిదో తెలుసా? సిలువ అనగా శ్రమలు. దేవుడు నాకు డైరెక్ట్ గా మాట్లాడారు. దేవుడు నాతో నేరుగా మాట్లాడారు. నా జీవితంలో కొన్ని విషయంలో ఇప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం అనుకోండి, ఇలాగ కూడి వచ్చి నేను పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోలేదు. పరిశుద్ధాత్మ అభిషేకం అనేటువంటిది నేను ఈ విధంగా కూడుకొని ఈ విధంగా కూడి ఉన్నప్పుడు, ఇట్లాంటి సంఘంలోకి వచ్చినప్పుడు, మీరు అందరు కూడుకున్నట్టుగా కూడినప్పుడు నేను వచ్చి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోలేదు. నేను పరిశుద్ధాత్మ అభిషేకం ఎలాగ పొందుకుని తెలుసా? ఇంట్లో ఇలాగ చాలా శ్రమలు ఎక్కువైపోయింది కదా. నేను పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఎట్లా పొందుకున్నానో తెలుసా? నా ఇంట్లో శ్రమలు ఎక్కువైపోయినాయి కదా. అప్పుడు నా ఇంట్లో నుంచి కొంత చాలా దూరము ఒక క్రిస్టియన్స్ ఒక మౌంటైన్ ఉంది, సిల్వ కృషి వళి చెప్తారు. నా ఇంటి దగ్గర నుండి కొంచెం దూరంలో ఒక కొండ ఉంది, అది ఒక సిల్వ కొండగా ఉంటా ఉంది. దాని దగ్గరికి వెళ్ళాను. ఆ సిల్వ చూడడానికి పోలేదు, పర్సనల్ గా ప్రార్థన చేయవచ్చు కదా, అందుకే పోయాను. అలాగా నేను సిల్వ చూడడానికి వెళ్ళలేదు, కానీ నేను రాజైన నాకు నేనుగా అక్కడికి వెళ్ళి దేవుడికి ప్రార్థన చేయడానికి కొరకే వెళ్ళాను. అప్పుడు నాకు చాలా కష్టం, ఇలాగా కష్టంలో ఉన్నప్పుడు ఒక ప్రశ్నతోని దేవుని సమ్ముఖంగా అక్కడికి వెళ్ళాను. నాకు శ్రమలు, ఈ కష్టాలు ఉన్నప్పుడు నేను దేవుని సన్నిధానానికి వెళ్ళి ఉన్నాను. నాకు తెలియదు 12, 13 ఈ వయసులో, నేను 12, 13 ఈ సంవత్సరాలలో. అప్పుడు నేను చెప్పాను దేవుని దగ్గరికి, నాను మిమ్మల్ని వెంబడిస్తూ ఉన్నాను, కానీ ఎందుకు నాకు ఇలా కష్టం వస్తుంది? మీరు నా దగ్గర మాట్లాడలేకపోతే కింద పోయి పడిపోయి చనిపోతాను, పరలోకి చేర్చుకొని అని చెప్పి ప్రార్థన. నాకు తెలియలేదు, కింద పడిపోతే నరకకి వెళ్తాను, తెలియలేదు అప్పుడు. అయితే గమనించండి, నేను అక్కడికి వెళ్ళి దేవుడితో మాట్లాడుతున్నాను, నేను నిన్ను వెంబడిస్తున్నాను, నాకు ఎందుకు కష్టాలు శ్రమలు వస్తున్నాయి. ఒకవేళ కనుక మీరు నాతో మాట్లాడారు, మీరు కనుక మాట్లాడలేదనుకో, ఈ కొండ మీద నుండి నేను దొరికి చనిపోతాను, అప్పుడు పరలోకాన్ని తీసుకో. అంటే కింద పడితే పరలోకం పోతా అనేది తెలియదు, కింద పడితే నరకమే పోతా, అప్పుడు నాకు తెలియదు. అప్పుడు నేను ఒక 8:30 అనుకుంటాను. 8:30 నుండి నేను ఒక 2 o'clock 3 o'clock వరకు ప్రార్థన చేశాను అక్కడ. అప్పుడు సుమారు 8:30 నుండి 2:30 మట్టుకు నేను ప్రార్థన చేశాను. నా జీవితంలో ఆద్యమై ఫస్ట్ రోజు చాలా చాలా ఏడ్చిన రోజు ఆ రోజే. నా జీవితంలో మొట్టమొదటిగా భయంకరంగా ఏడ్చిన దినం అంటే ఆ దినమే. నా షర్ట్ అంతా తుడిచిపోయింది, నా చొక్కా అంతా తడిసిపోయిందండి. చాలా ఏడ్చి ప్రార్థన చేశాను. ప్రభువా, మీరు నా దగ్గర మాట్లాడారు, నా తండ్రి ఎందుకు ఇలాగ హింసిస్తూ ఉన్నారు, నేను మంచి మార్గమే కదా, మంచి పెంతెకోస్తు మార్గం మంచిదే కదా, ఇలా ప్రార్థన చేస్తున్నప్పుడు, లేకపోతే మీరు మాట్లాడకపోతే త్రుమికి చనిపోతాను, ఇలాగా ప్రార్థన చేస్తున్నప్పుడు అది ఒక బండ మీద కూర్చుకొనేను. ఆ పక్క ఒక ఇలాగ ఒక ఇది ఉంటుంది కదా, ఇలాగ ఒక బండలో ఎదుగుతుంది కదా, ఒక చెట్లు ముళ్ళు ఉంటుంది కదా, అలాగుంది. అది వల్ల నెరಳು ఉంటుంది చెప్పి కూర్చుకొని ప్రార్థన చేస్తున్నాను. పెద్ద అభిషేకం నా మీద దిగి వచ్చింది. అది అభిషేకం వచ్చింది. నేను ఇలా క్లాప్స్ వచ్చినప్పుడు ఇలాగ చెప్పిన, అది ఇలాగ కూర్చొని బ్లడ్ వచ్చేసింది. అయితే నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా ఇదిగో నేను ఇది మంచి మార్గం కదా, నేను నిన్ను నమ్మినందుకు నా తండ్రి గారు నన్ను ఎంతగానో
హింస పెడతా ఉన్నారు, ఎందుకోసం నాకు ఈ శ్రమలు వస్తున్నాయి, మీరు మాట్లాడండి, లేకపోతే కనుక నేను ఇక్కడ నుండి కిందికి తునికి చనిపోతానని బలం చేర్చుకో, ఈ కష్టం నాకు వద్దు. ఈ కష్టం నాకు వద్దు, నువ్వు పరలోకం చేసుకో, నీ చచ్చిపోతే నువ్వు పరలోకం చేసుకో అని చెప్పి ఈ విధంగా నేను అంటున్నటువంటి సమయంలో ఆ బండల మధ్యలో ముళ్ళ లాంటి పల్లెలు లాంటి అట్లాంటి కొన్ని చెట్లు మొలుస్తూ ఉంటాయి కదా, అక్కడ పరికంపలినామన్నట్టు అట్లాంటి సమయంలో నేను ప్రార్థన చేస్తున్న సమయంలో బలంగా దేవుని యొక్క అభిషేకం దిగి వచ్చింది. ఈ చెయ్యిని ఇట్లా కొడుతున్నటువంటి సమయంలో ఈ చేతులకు అన్ని ముళ్ళు వచ్చింది. నాకు పెద్ద ఒక శబ్దం, ఇది ఆకాశంలో ఒక పెద్ద శబ్దం నేను వినబడాను. నేను అప్పుడు ఆకాశంలో నుండి ఒక గొప్ప స్వరము నేను విన్నాను. ఒక మాట దేవుడు ఆకాశం నుండి నా దగ్గర మాట్లాడారు. ఒక మాట దేవుడు ఆకాశంలో నుండి నాతో మాట్లాడినారు. అప్పుడు ఆ మాట బైబిల్ ఉంది నాకు తెలియదు, తర్వాత తెలిసింది. అప్పుడు తెలియదండి, ఆయన మాట్లాడిన మాట బైబిల్లో ఉన్నదని తర్వాత తెలిసింది నాకు. దేవుడు స్పష్టంగా నా చెవిలో డైరెక్ట్ గా ఫస్ట్ రోజు మాట్లాడిన మాట అది. అదే మొట్టమొదటిగా దేవుడు నాతో స్పష్టంగా నా చెవిలో మాట్లాడినటువంటి మాట. లూకా సువార్త చాప్టర్ 4:18. లూకా సువార్త 4వ అధ్యాయం 18 and 19. 18-19 వచనాలు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవచనం ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికింది. ఈ మాట దేవుడు ఆకాశం నుండి ఆ రోజు నా దగ్గర మాట్లాడారు. కొండ మీద ఆకాశం నుండి నాతో మాట్లాడి ఉన్నాడు. ఫస్ట్ రోజు దేవుని శబ్దం వినిన రోజు అది నేను మొట్టమొదటిగా దేవుని స్వరం విన్న రోజు అంటే అది. అప్పుడు నాకు విశ్వాసం వృద్ధి అయిపోయింది, ఎక్కువ స్ట్రాంగ్ అయింది. అప్పుడు నేను విశ్వాసంలో వృద్ధి చెంది నా విశ్వాసం బలపరచబడింది. అప్పుడు దేవుడు నాకు అప్పుడు ఇంకొక మాటలు చెప్పారు. అప్పుడు దేవుడు నాతో ఇంకొక మాట చెప్పారు. ఇదా నేను మీకు స్లీబ్ ఇస్తాను, సిల్వ ఇస్తా ఉన్నాను. ఇదిగో నేను నీకు సిలువను ఇస్తున్నాను. దేవుడు హస్తం చూశాను, ఆ దేవుని యొక్క చెయ్యిని చూశానండి. కానీ సిల్వ అనేది శారీరకమైన సిల్వ కాదు. నా రాజ్యంలో నేనున్న చోట మీరు వచ్చి ఉండే వరకు ఈ లోకంలో ఇలాగనే కష్టం ఉంటాయి. ఇది మాత్రం కాదు, ఇంకా కష్టం మీరు అనుభవించాలి, ఇంకా వస్తాయి. కానీ ఇదంతా సహించుకొస్తే నేను సహించాను, ఇప్పుడు నా తండ్రి సింహాసనం ఉన్నాను. అలాగే మీరు ఈ స్లీవ తీసుకొని ఈ సిల్వ తీసుకొని వస్తే నా దగ్గర ఉంటారు. ఇది భయపడు, ఇంత కష్టం వస్తుంది చెప్పి దేవుడు అప్పుడే నాకు చెప్పారు. అయితే సిల్వ అంటే దేవుడు నాకు సిల్వ ఇచ్చాడు. అదే సిల్వ పైన పెట్టిన సిల్వ కాదండి, ఈ కర్రతో చేయబడినటువంటి సిల్వలు కాదు. అది ఏ సిల్వలో తెలుసా? పరలోకానికి నడిపించేటువంటి సిల్వ, అనగా అది శ్రమల మార్గము. ఇదిగో నేను శ్రమలు అనుభవించి నా తండ్రి యొక్క రాజ్యంలో నేను చేర్చబడి ఉన్నాను, నేను నా తండ్రి రాజ్యంలో ఉండి ఉన్నాను. నీవును కూడా అనేకమైనటువంటి శ్రమలను అనుభవించి ఈ మార్గం గుండా నీవు వచ్చి జయించి ఇదిగో నా తండ్రి సింహాసనం మీద నీవు కూర్చోవాలని చెప్పి ఉన్నారు. దేవుడు నాకు చెప్పే బహుమానంగా మీకు గిఫ్ట్ గా ఇస్తా ఉన్నాను ఈ సిల్వ. అయితే దేవుడు నాతో చెప్పి ఉన్నారు, ఇది నీకు బహుమానంగా ఇవ్వబడుతున్నటువంటి సిలువ, అనగా శ్రమలు. నాకు మాత్రం కాదు, అందరికి ఎవరెల్లా పరలోక రాజ్యానికి ఏర్పరచుకున్నారు అందరికి దేవుడు ఈ సిలువ ఇస్తారు. ఇది నాకు మాత్రమే కాదు, ఈ యొక్క బహుమతి, శ్రమలు అనేటువంటి బహుమతి ఎంతమంది అయితే పరలోక రాజ్యం కొరకు ఏర్పరచబడి ఉన్నారో వారందరి కొరకు అనుగ్రహించబడుతూ ఉంది ఈ యొక్క సిలువ, అనగా శ్రమలు. ఈ లోక సౌందర్యము, ఈ లోక సుఖము, ఈ లోకంలో ఉన్న ప్రతాప, ఇదంతా మనం చూడకూడదు. ఇదంతా క్షణికమైనది, అన్ని నశించిపోతుంది. ఈ లోకంలో ఉన్నటువంటి సుఖము, సంతోషము, ఈ లోకంలో ఉన్నటువంటి ఆనందం, ఈ లోకంలో ఉన్న ఏ యొక్క ఐశ్వర్యమైన మనం చూడొద్దు. అది ఒక రోజున క్షణిక మాత్రం ఉండేటువంటిది, అది ఒక రోజున లయమైపోతుంది. ఈ లోకంలో దేవుని కొరకు మన శ్రమలు అనుభవించి, కష్టం అనుభవించి, ఈ ఇరుకైన మార్గంలో మనం వెళ్తే ఖచ్చితంగా సంతోషమైన రాజ్యంలో మనం చేర్చబడతాం. మనం ఈ లోకంలో ఈ శ్రమలను అనుభవించి, శ్రమలను సహించి మనం ఈ మార్గంలో కనుక నడిచినట్లయితే ఓ రోజున మన దేవుని యొక్క రాజ్యంలో మనం ఆయనతో కూడా ఉంటాం. నేను చెప్తాను, మళ్ళీ చెప్తాను, ఈ లోక ఆశీర్వాదం కొరకు మీరు దేవుని నమ్ముకోకూడదు. నేను మరలా చెప్తున్నాను, ఈ లోక ఆశీర్వాదాల కొరకు యేసు ప్రభువుని నమ్మొద్దు. ఒక వాక్యం చదవండి, 1 Corinthians chapter 15 verse 19.
ఒక వాక్యాన్ని చదువుకున్నాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమయ్యుందుము. ఈ జీవిత చెప్తా ఈ లోక ఆశీర్వాదం కొరకు ప్రభు మీద నమ్మకం వస్తే అందరికంటే దౌర్భాగ్యమే, నరకమే. ఈ లోక ఆశీర్వాదాల కొరకు యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచి నమ్మితే కనుక అందరికంటే దౌర్భాగ్యులము, నరకమే. దేవుడు నమ్ముకుంటే అది ఇస్తారు, ఇది ఇస్తారు. నేను చెప్తాను, దేవుడు అద్భుతం చేయరు, దేవుడు చేస్తారు. దేవుడు నమ్ముకుంటే ఇది ఇస్తారు, అది ఇస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు. దేవుడు అన్ని చేస్తారు, నేను చెయ్యరని చెప్పట్లేదు. కానీ అది కొరకు ప్రభు మీద విశ్వాసం కాదు, నిత్య జీవ కొరకు విశ్వాసం ఉంచాలి. దేవుడు చేస్తారు చెయ్యడం చెప్పట్లేదు, కానీ దాని కొరకు మాత్రమే మనం దేవుడిని నమ్మొద్దు. ఈ లోక జీవితం తర్వాత ఒక జీవితం ఉంది, మన నిత్య జీవం కొరకు నమ్మాలి. ఈ జీవితం తదనంతరం ఒక జీవితం ఉంది. ఈ లోకంలో ఎలాగైతే జీవించవచ్చు, ఎట్టి పాపం అని చేయవచ్చు, ఎవరు అడగరు. కానీ మీరంతా ఆలోచన చేయాలి, ఆ పాపం చేసినప్పుడు ఆ పాపం ఒక శిక్ష ఉంది, నిత్య నరకం. ఎవరు మర్చిపోకూడదు. ఈ లోకంలో ఎట్లా జీవించినా పర్వాలేదు, పాపం చేసినా పర్వాలేదు, ఎట్లా జీవించినా పర్వాలేదు అనుకుంటా ఉండవచ్చు. ఎవరు నన్ను అడిగేవారు లేరని. కానీ ఒక రోజున మనం చనిపోయిన తర్వాత ఈ పాపములన్నిటికీ ఒక రోజున తీర్పు అనేటువంటిది ఉంది. మీ జీవితంలో మీ రహస్యమైన పాపమే మీ నరకంలో పోయి తీసుకెళ్ళిపోతుంది, అది మర్చిపోకూడదు. మీ జీవితంలో ఉన్నటువంటి రహస్యమైనటువంటి పాపములు మిమ్మల్ని నరకంలోకి తీసుకొని వెళతాయి, అది మేము మర్చిపోకూడదు. మీకు ఒక విశ్వాసం ఉంది, మీకు ఒక విశ్వాసం ఉంది. మీరు కష్టం వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ఏదో ఒక రూమ్ లో పోయి, ఏదో ఒక చోట పోయి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటారు చెప్పి మీకు బాగానే విశ్వాసం ఉంది. ఏదో ఒక రోజు సమస్యలో కష్టాలు ఏదో ఒకటి వస్తే కనుక మీరు మీ గదిలోకి వెళ్ళి దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా వింటాడనేటువంటి ఒక విశ్వాసం. ప్రభువా నాకు అలాగ ఉంది, ఇలాగ ప్రార్థన చేస్తారు, ఆ ప్రార్థన దేవుడు వింటారు. ఒక గదిలో ఎవరు లేకుండా, ఎవరు తెలియకుండా చేస్తే ఆ దేవుడు వింటారు చెప్పి ఒక విశ్వాసం ఉంది కదా. అయితే ప్రభా నాకు ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పి మీరు రహస్యంగా మీ గదిలోకి వెళ్ళి తలుపులేసుకొని మీరు ప్రార్థన చేస్తే దేవుడు చేస్తారనేటువంటి నమ్మకం మీకు ఉంది కదా. అలాగని మీరు రహస్య పాపం చేసినప్పుడు దేవుడు చూస్తారు చెప్పి ఎందుకు నమ్మకం లేదు? రహస్యంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు చూస్తున్నాడు అని నమ్ముతున్నారు. అలాగే రహస్యంగా చేసిన పాపాలు దేవుడు చూస్తాడని మీరు ఎందుకు నమ్మట్లేదు? దేవుడు చూస్తారు, దూతులు చూస్తారు, పరలోకం చేర్చబడిన పరిశుద్ధులు కూడా చూస్తారు. దేవుడు చూస్తాడు, దూతలు చూస్తారు, పరలోకంలో చేర్చబడిన పరిశుద్ధులు కూడా దేవుడు చూస్తూనే ఉంటారు. దేవుడు చూస్తూనే ఈ రహస్యంగా ఒక చిన్న గదిలో కూడా ఉండి ఏదెల్లా మీ మొబైల్ చూస్తారో అదంతా దేవుడు చూస్తూనే ఉంటారు. పరలోకంలో 5 books ఉన్నాయి, అదిలో ఒక బుక్ ఇంగ్లీష్ లో చెప్తారు వాల్యూమ్, బుక్ ఆఫ్ వాల్యూమ్, గ్రంథం ఒక చుట్ట, ఆ బుక్ లో అన్ని కూడా రికార్డ్ అవుతుంది. ఆ రోజు దేవుడు అక్కడ పెడతారు. అయితే మీరు చిన్న గదిలోకి వెళ్ళిపోయి రహస్యంగా మీ సెల్ ఫోన్లలో ఏం చూస్తున్నారో, ఏం చాట్ చేస్తున్నారో ఇవన్నింటినీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రియులారా గమనించండి, ఇవన్నీ కూడా ఎందులో రాయబడుతున్నాయి తెలుసా? పరలోకంలో 5 గ్రంథాలు ఉన్నాయి, అందులో ఒక గ్రంథం చుట్టలో రాయబడుతూ ఉంది. మన పరలోకం చేర్చబడాలి చెప్తే ఆ 5 గ్రంథంలో మన పేరు రాయబడాలి. మనం కనుక పరలోకంలో చేర్చబడాలి అంటే 5 గ్రంథాల్లో మన పేరు ఉండాలి. అప్పుడు మీ రహస్య పాపం అంతా ఆ బుక్ ఆఫ్ వాల్యూమ్ లో రాయబడుతుంది. దేవుడు ఆ రోజు న్యాయ తీర్పుల బుక్ ఓపెన్ చేసి మీ చేసినంత అందరి ముందుగా దేవుడు చూపిస్తారు, అది మర్చిపోకూడదు. అయితే మీరు కనుక ఒక రోజున అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మన రహస్య పాపములన్నీ ఆ గ్రంథం చుట్టాలు అన్ని తీస్తాడు. ఆ గ్రంథంలో నుండి చూసినప్పుడు మీరు ఏమేం చేస్తున్నారో అది అంతా బయటకు వచ్చేస్తుంది. మీ మొబైల్ లో ఒకవేళ హిస్టరీ అంతా మీరు డిలీట్ చేయవచ్చు, పరలోకంలో అది కాపీ అయిపోయింది, అది డిలీట్ చేయడానికి కుదరదు. మీరు ఒకవేళ మీ ఫోన్లో చేసి అన్ని డిలీట్ చేయవచ్చు, క్లియర్ డాటా ఉండవచ్చు. కానీ పరలోకంలో ఉన్నటువంటిది దాన్ని మీరు క్లియర్ డాటా చేయలేరు. మొబైల్ కావాలి, తప్పు లేదని చెప్పలేదు. మొబైల్ కావాలంటే దాన్ని తప్పని చెప్పట్లేదు. ఆ మొబైల్ మీద మీకు జయం ఉండాలి, ఆ మొబైల్ మీద ఆ సెల్ ఫోన్ మీద మీకు జయం ఉండాలి. అవశ్యమైనది మాత్రం ఆడుకోవాలి, అశుద్ధమైనది చూట, తిట్టాయ, అవశ్యం లేని కాంటాక్ట్స్, ఇటువంటి అంత పాపం మర్చిపోదు. ఆ పాపం నరకకు తీసుకెళ్ళదు. ఒకవేళ పాపం చేసిన కొన్ని సమయం మీకు సంతోషం, ఆనందము, ఉల్లాసం వస్తుంది. కానీ ఆ 5 minutes కొంతసేపు, కానీ అందువలన కోట్యాన్ వర్షము నిత్య నరకంలో ఉండవలసి వస్తుంది, మర్చిపోకూడదు. అయితే గమనించండి, మీకు సెల్ ఫోన్ వాడాలని ఏ అవసరమో అదే వాడాలి.
ఏది అనవసరమైన అది చూసిందంటే, అది చేసిందంటే అది పాపముగా కనబడుచున్నది. ఇదిగో దాని మీద నీకు చేయకుండా ఒకవేళ కనుక లేని ఎడలా ఏ జరగబడుతుందో తెలుసా? కోట్ల కొలది సంవత్సరాలు నరకంలో కాలిపోవాల్సి వస్తుంది. మీకు ఆ ఆనందం ఒకవేళ వస్తుంది కదా చూసినప్పుడు, అది చూసినప్పుడు కొంత సమయం ఒక 5-10 నిమిషాలు మీకు సంతోషం కలుగుతుంది. ఆ సంతోషం కోట్లాన్ 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 వర్షము నిత్య నరకం. ఆ సంతోషం ఏం చేస్తుందో తెలుసా? కోట్ల కొలది నరకంలో హింస పెడుతుంది. ఆ భార్యకి తెలియకుండా, భర్తకి తెలియకుండా చాటింగ్ చేస్తారు. ఆ భార్యకు తెలియకుండా, భర్తకు తెలియకుండా చాటింగ్లు చేస్తారు. ఆ అశుద్ధమైన ఒక కార్యం అది. అది అపవిత్రమైనటువంటి కార్యం. దేవుడు చూస్తూ ఉంటారు. ఒకవేళ భార్యన మోసం చేయవచ్చు, భర్తను మోసం చేయవచ్చు, దేవుడి మోసం చేయడం కుదరదు. ఆ దేవుడు చూస్తున్నాడు. భార్యను మోసం చేయవచ్చు, భర్తను మోసం చేయవచ్చు, కానీ దేవుడు మాత్రం మోసం చేయలేరు. పరిశుద్ధాత్మ మీలో ఉన్న పరిశుద్ధం, నేను చెప్తాను, పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత శరీరమైన పాపం చేస్తే క్షమాపణ ఉండదు. ఆ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్న తర్వాత శరీరంతో పాపం చేస్తే కనుక దానికి క్షమాపణ ఉండదు. పరిశుద్ధాత్మ ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఇప్పుడు ఒక పాపం చేయడానికి పోతారనుకోండి, పరిశుధాత్మ చెప్పి నేను అప్పుడప్పుడు పోయి వస్తుంది కదా, పర్మనెంట్ గా ఉంటారు కదా. పరిశుధాత్మ ఉండు కొంతసేపు నేను కొన్ని పాపం చేసుకొని వస్తాను చెప్తే పరిశుధాత్మ అక్కడ ఉంటారా? ఒకవేళ మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారండి, పొందుకున్న తర్వాత ఆయన మనలో ఉంటాడు. ఇప్పుడు పాపం చేయడానికి పరిశుధాత్మని ఇక్కడ కొద్దిసేపు ఉండు, మీరు పాపం చేసేస్తా అంటే ఆయన ఉంటారు అక్కడ బయట. శాశ్వతం విడిచిపెట్టిపెడతారు. కానీ అన్య భాష కూడా మాట్లాడవచ్చు. అది ఒక ఆత్మ, అంతే, అదొక దురాత్మ. పరిశుద్ధాత్మ పోతే అదే అటువంటి ఒక దురాత్మ దేవుడు పంపించేస్తారు. ఒకవేళ మీరు ఆ విధంగా చేసినట్లయితే దేవుడు పరిశుద్ధాత్మతో మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. మీకు అన్య భాషలు వస్తాయి. పరిశుద్ధాత్మతో మీరు నింపబడ్డారు. అప్పుడు ఎట్లా మాట్లాడింది ఇప్పుడు కూడా మాట్లాడతారు. దాని లాంటిది పరిశుద్ధాత్మ లాంటిది ఒక దురాత్మ. ఒకవేళ పరిశుద్ధాత్మ లేదా మారు మనసు పొంది ఫస్ట్ పరిశుద్ధాత్మను పొందుకోండి. ఒకవేళ కనుక మారు మనసు లేదా మీరు మారు మనసు పొంది పరిశుద్ధాత్మను మీరు పొందుకోండి. దేవుని రాకడ చాలా చాలా దగ్గరగా అవుతుంది. ఆ దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. పాపంకి చాలా దూరంగా ఉండాలి. ఆ పాపమునకు మీరు చాలా దూరంగా పారిపోండి. ఒకవేళ ఆరాధనకు వచ్చి అల్లెలియ పాడవచ్చు, ఓకే, ఇదంతా పరలోక లేదు విషయము, అది వేరే విషయము. మీ పరిశుద్ధత మిమ్మల్ని పరలోకి తీసుకెళ్తుంది. మీరు మందిరానికి రావచ్చు, అల్లెలియ అనొచ్చు, పాటలు పాడవచ్చు, అన్ని చేయవచ్చు. అయితే ఇది మీకు పరలోకానికి తీసుకుని వెళ్ళాలంటే ఇదొకటే. కానీ మీ పరిశుద్ధమైనటువంటి జీవితం మాత్రమే మీకు పరలోకాన్ని సంపాదించి పెడుతుంది. పాపం యొక్క సుఖం విడిచిపెడాలి. ఆ పాపం గురించినటువంటి సుఖాన్ని తొలగించుకోవాలి. పరిశుద్ధంగా జీవించాలి. అదే దేవుడు కోరుకుంటారు ఒక్కొక్కరు జీవితంలో. దేవుడు కోరుకుంటున్నారు. కొంతమంది టీవీ వేసుకొని సీరియల్ ఇదంతా చూస్తారు. దేవుడు వస్తారు అంత కుటుంబంలో, సైతాన్ వస్తుంది ఆ కుటుంబంలో. కొంతమంది అయితే సినిమాలో సీరియల్ చూస్తూ ఉన్నారు టీవీలలో. అయితే వాళ్ళ దగ్గర పరిశుద్ధాత్మ వస్తాడండి, రాడు. ఆ కుటుంబంలో శాపం ఉంటుంది. ఆ కుటుంబం మీద శాపం ఉంటుంది. ఎవరు చూసుకోండి, మీ మొబైల్లో చూడవచ్చు, ఒకవేళ మీ టీవీలో చూడవచ్చు. అటువంటి కృపను చూసుకోండి. ఆ అప్పులు ఉంటాయి ఎక్కువ, ఆ కుటుంబ శాపము దరిద్రం ఉంటుంది, ఆశీర్వాదం ఉండదు. దేవుడు ఆ కుటుంబంలో ఉండరు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ ఫోన్ లో చూసినా పర్వాలేదు, సెల్ ఫోన్ లో చూసినా, టీవీలో చూసినా, ఆ షార్ట్ వీడియోస్, షార్ట్ ఫిలిమ్స్, ఇట్లాంటి రకరకాల అనవసరమైన ఏది చూసినా కూడా ఆ కుటుంబంలో దేవుడు పరిశుద్ధాత్మ ఉండడండి. వాళ్ళ శ్రమలు, శోధనలు, అప్పులు చాలా ఉంటుంది మన జీవితంలో మన ఆత్మిక ఎదుగుదల మాత్రం మనం ఉపయోగించాలి. ఏది చాలా దూరంగా ఉండాలి. మన సెల్ ఫోన్ కానీ, టీవీ కానీ, ఏ కార్యక్రమమైనా కూడా నీ ఆత్మీయ ఎదుగుదల కొరకు మాత్రమే ఉపయోగించాలి. వేరే దేని కొరకు వాడదు. దేవుడు త్వరగా రాబోతున్నాడు, మీరు సిద్ధపడాలి. ఆ దేవుడు త్వరగా రాబోతున్నాడు, అందుకోసం మీరు సిద్ధపడగలరు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మీరు పొందుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగాక. దేవుని నామానికి స్తోత్రం. ఆ వాక్యం చాలా మీకు చెప్పాలనుకునేను, కానీ సమయం దొరకలేదు. నేను మీకు వాక్యం చాలా ప్రకటించాలనుకున్నాను, కానీ సమయం దొరకలేదు. కానీ పరిశుద్ధాత్మ మన మీద కుమ్మరింపబడాలి. అయితే పరిశుద్ధాత్మ మన మీద కుమ్మరించబడాలి. కొన్ని వాక్యాలను షార్ట్ గా చెప్తాను. వాక్యం మనము చదివి కొంతసేపు కనిపెడతాం. అయితే కొన్ని వాక్యాలు మీకు తక్కువ సమయంలో నేను మీకు చెప్తాను, మిగతాది మన పరిశుద్ధాత్మ గురించి కనిపెట్టుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వాక్యం చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుకుందాం. ఒకడు నీతి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు.
ప్రవేశింపలేదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మన నీటి ద్వారా ఆత్మ ద్వారా జన్మించాలి. మనం నీటి ద్వారా ఆత్మ ద్వారా జన్మించాలి. పరిశుద్ధాత్మ అభిషేకం మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని మనం పొందుకోవాలి. బైబిల్లో 7 విధమైన బ్యాప్తిస్మాలు ఉన్నాయి. బైబిల్లో 7 విధములైనటువంటి బాప్తిస్మాలు. రెండవ బ్యాప్తిస్మమే పరిశుద్ధాత్మ అభిషేకం. రెండవ బాప్తిస్మమే పరిశుద్ధాత్మ అభిషేకం. ఈ అభిషేకం మనం పొందుకోవాలి. ఈ అభిషేకం మనం పొందుకోవాలి. ఈ అభిషేకం మనం పొందుకోలేకపోతే దేవుని రాజ్యంలో మనకు ప్రవేశం లేదు. ఈ అభిషేకాన్ని కనుక మనం పొందుకోకపోతే దేవుని రాజ్యాన్ని మనం ప్రవేశించలేము. కొన్ని విషయం చెప్తాను. బైబిల్ వాక్యం ఉన్నాయి కానీ చూపించిన సమయంలో అలాగే నేను చెప్తాను. కొన్ని వాక్యాలు మీతో పంచుకుంటాను. బైబిల్లో చూపించడానికి సమయం లేదు. ఎవరు పరిశుద్ధాత్మ అన్య భాష గుర్తున్న పరిశుద్ధాత్మ అభిషేకం లేదో ఆయన క్రీస్తుకు సంబంధించిన కాదు. అయితే ఎవరైతే పరిశుద్ధాత్మ అన్య భాషల గుర్తుతో ఎవరైతే పొందుతారో వాళ్ళు దేవునికి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు. ఎవరు అన్య భాష గుర్తున్న పరిశుద్ధాత్మ అభిషేకం లేదో పెండ్లి కుమార్తె కాదు. ఎవరైతే అన్య భాషల గుర్తుతో పరిశుద్ధాత్మను పొందుకోరో వాళ్ళు పెళ్లి కుమార్తెగా మార్చబడరు. ఎవరు అన్య భాష గుర్తున్న పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోలేరో వారు సంఘము కాదు. అయితే ఎవరు అన్య భాషల గుర్తుతో పరిశుద్ధాత్మను పొందుకోలేరు వారు సంఘము కానేరు. ఎవరు అన్య భాష గుర్తున్న పరిశుద్ధాత్మ అభిషేకం లేదు వారు పుత్రులు కాదు. పుత్రులు వేరే, పిల్లలు వేరే. పిల్లలు రక్షింపబడ మారుమనసు పొందబడవుతారు. పుత్రులు వేరే. అయితే ఎవరైతే అన్య భాషల గుర్తుతో పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోలేరో వాళ్ళు దేవునికి వారసులు కానేరు. ఎవరు పరిశుద్ధ అన్య భాష గుర్తున్న పరిశుద్ధాత్మ లేక దేవాలయం కాదు. మనకు సర్వలోకమంత దేవుని పిల్లలు ఉన్నారు కదా, ಅವರು దేవాలయం కట్టబడుతుంది, అదులు లేరు. అయితే ఎవరైతే అన్య భాషల గుర్తుతో పరిశుద్ధాత్మ చేత నింపబడరో వారు దేవుని ఆలయంగా కట్టబడలేరు. ఇలా చెప్పకపోతే చాలా ఉన్నాయి. ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే అనేక విషయాలు. అందుకే మీరు పరిశుద్ధాత్మ అభిషేకం చాలా ప్రాముఖ్యం ఇవ్వాలి. అభిషేకం ఎట్లయితే పొందుకోవాలి. అందుకోసమే మీరు పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎలా అయినా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలి. కానీ ఆది సంఘములో ఈ అభిషేకం అన్ని చోట కుమ్మరింపబడింది. అయితే ఆది సంఘములో ఈ అభిషేకం అన్ని ప్రాంతాలు అన్ని చోట్ల కుమ్మరించబడింది. ఇప్పుడు ఈ లోకంలో చాలా సంఘం ఉన్నాయి. చాలా సంఘంలో ఈ ఆరాధన చూడండి. మీరు కూడా చూస్తారా? నేను వేరేది చూడండి లేదు, నాకు ఇష్టం ఉండదు. మీరు ఒకవేళ చూస్తారు. ఒకే ఉపదేశం ఉండాలి, అన్ని ఉపదేశం ఉండకూడదు. అన్ని దురాత్మ వచ్చేస్తుంది. అయితే చూడండి, ఆరాధన అనేకలు ఉన్నాయి. నేను అన్ని చూడను, నేనేది చూడను, అపోస్తలులు మాత్రమే చూడాలి. మీరైతే మీకు ఆ అనుభవం ఉండొచ్చు. ఏ వీడియో పడితే ఏ ఆరాధన పడితే ఆ ఆరాధన. ఈ అన్య మతంలో అనేక దేవులు ఉన్నాయి, దేవత ఉన్నాయి. ఈ క్రైస్తవ జీవితంలో అనేక ఒక పాస్టర్స్ మీన్స్ ఆ పాస్టర్ చూస్తే ఎదర జరుగుతుందో, ఇది చూస్తే అలాగ ఒక ఆశ్రదం కొరకు చూస్తూ ఉన్నారు. అన్నిలో చూసినప్పుడు వాళ్ళకి అనేకమైనటువంటి దేవతలు. ఇప్పుడు క్రైస్తవులలో చూస్తే ఆ పాస్టర్లను చూస్తారు. ఈయన చూస్తే ఏమైనా జరిగింది కావచ్చు, ఈయన ప్రార్థన చేస్తే ఏమైనా జరిగింది కావచ్చు, ఈ సేవకుల దగ్గర పోతే ఏమైనా జరిగింది కావచ్చు, అక్కడికి వెళ్తే ఏమైనా జరిగింది. ఇట్లాంటివి చూస్తా ఉన్నారు. ఇప్పుడు ఏ పాస్టర్ అద్భుతం చేయరు. నేను ఒక అద్భుతం చేయలేదు, ఇంతవరకు చేయను. ఏ పాస్టర్ అద్భుతం చేయలేడు, నేను చెయ్యను, ఇంతవరకు నేను కూడా చేయలేదు. ఎందుకంటే దేవుడే చేస్తాను. మనకి ఏది చేస్తారు దేవుడే చేయాలంటే. మనకి ఏం చేసినా ఆత్మగా చేసి దేవుడు. అప్పుడు ఒక రహస్యం మీకు నేను చెప్తాను. అప్పుడు మీరు ఒక రహస్యాన్ని మీరు ఆత్మిక జీవితంలో ఎదగాలి చెప్తే ఒకే ఉపదేశంలో ఉండాలి. మీరు ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే ఒకే సంఘంలో ఒకే ఉద్దేశంలో ఉండాలి. ఎఫెసీయులు రాయబడింది, తెలుగులో విశ్వాసం రాయబడింది కానీ విశ్వాసం కాదు, అది మూల భాషలో ఉపదేశ ఒక ఐక్యత. ఎఫెసీ పత్రికలో రాయబడింది విశ్వాసం అని, కానీ అది విశ్వాసం అనేది కాదు కానీ ఐక్యత. ఉపదేశము, ఉపదేశం, బోధ యొక్క ఐక్యత. ఉపదేశం యొక్క బోధ యొక్క ఐక్యత. మీరు ఆత్మిక జీవితంలో ఎదగాలి చెప్తే ఒకే ఉపదేశంలో ఉండాలి. నీవు ఆత్మీయ జీవితంలో కనుక ఎదగాలనుకుంటే ఒకే ఉపదేశంలో నీవు ఉండాలి. ఆ ఉపదేశము, ఈ చర్చ్ ఉపదేశము, ఆ మందిర ఉపదేశము, ఇది అది యూట్యూబ్ లో ఒకవేళ మీరు పోరు, యూట్యూబ్ లో చూస్తూ ఉంటే మీకు తెలియకుండా మీ జీవితం అలాగే ఉంటుంది. కాబట్టి ఎదగదు. అదంతా వాక్యం ఉంది, చూపించే సమయం లేదా. అయితే మీరు అక్కడ మందిరానికి వెళ్దాం, ఇక్కడ మందిరానికి వెళ్దాం, ఆ చర్చికి వెళ్దాం, ఈ చర్చికి వెళ్దాం, అక్కడ విందాం వాక్యం. ఒకవేళ మీరు వెళ్ళకపోవచ్చు, కానీ సెల్ ఫోన్ లో ఈ పాస్టర్ వాక్యం, ఆ పాస్టర్ వాక్యం, వాళ్ళు వీళ్ళు అన్ని వాక్యాలు ఇంటే మీ
మీ ఆత్మీయ స్థితి అదే విధంగా ఉంటది. మీరు ఎదగాలి, అది వాక్యంలోనే ఉంది. మీరు ఎదగాలి చెప్తే ఒకే ఒక బోధనలో ఉండాలి. పరిశుద్ధులకు ఒకేసారి అప్పగించిన బోధ కొరకు పోరాడండి. అదే అపోస్తల బోధలో మాత్రం ఉండాలి. మీరు మాత్రం ఒకే ఒక్క బోధలో ఉన్నది, అది పరిశుద్ధులకు అప్పగించబడినటువంటి అపోస్తలులకు అప్పగించబడినటువంటి బోధలోనే మీరు ఉండండి. అప్పుడు మీరు కట్టబడతారు. అప్పుడు మీరు కట్టబడతారు. మీ ఆత్మిక జీవితం ఎదుగుతుంది. మీ ఆత్మీయ జీవితంలో మీరు ఎదుగుతారు. ఆ పాస్టర్ మెసేజ్, ఈ పాస్టర్ పాటలు, ఈ పాస్టర్ది అది ఇది 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 నేను చెప్తాను. ఈ ఆత్మిక జీవితంలో వీడియోలుగా ఏదెల్లా వస్తుందో అదంతా సైతాన్ని, అది ఆత్మిక కాదే కాదు. అది ఈ పాస్టర్ వాక్యం, ఆ పాస్టర్ వాక్యం, అది ఇది అని చెప్పి అన్ని వాక్యాలు వినొద్దు. అయితే గమనించండి, నేను చెప్తున్నాను, వీడియోలలో ఏ సేవకుని ముఖం కనబడుతుంది. ఇప్పుడు చర్చిలలో, ఇప్పుడు యూట్యూబ్ లో ఏం పెడతా ఉన్నారు వీడియో, వాళ్ళ చర్చి ఆరంభం మొదలుకొని ముగింపు వరకు వాళ్ళ ముఖాలే కనబడుతుంది, యేసు ముఖాలు కనబడదు. ఇవన్నీ కూడా సైతాన్ని. ఎందుకైతే దానియేలు పుస్తకం చదివినప్పుడు దేవాలయంలో ఉన్న పాత్రలు తీసుకుపోయి ఆయన రాజుని ఏం చేశారు, అన్ని ఆలయంలో పెట్టేశాడు. దానియేలు గ్రంథంలో కనుక చూసినట్లయితే దేవాలయంలో పాత్రలు తీసుకుని అన్య రాజు గుడారంలో పెట్టారు. దేవుడు చెప్పించారు ఆయన్ని. దేవుడు చెప్పించారు. మన ఆరాధన వచ్చేసి లోకస్తులకి అర్థం అవ్వదు. మన ఆరాధన లోకస్తులకు ఏమర్థమైంది? మనం అన్య భాషలు మాట్లాడుతూ ఎదురుతా ఉంటే ఇది ఒకలాగా కనబడుతుంది అంతే. వాళ్ళకు అదొక రకమైనటువంటి దానిలా కనబడుతుంది. ఈ ఆరాధన లోకస్తులకి వేరే వాళ్ళకి అర్థం అవ్వదు. అందుకని దేవుడు మమ్మల్ని రహస్యంగా పెట్టారు. మరుగైగా మనం ఉన్నాము, మనం అలాగనే ఉండాలి. మనం చూపించకూడదు వీడియోలో పోయి. అయితే అందుకోసమే దేవుడు మమ్మల్ని రహస్యంగా ఉంచారు. మేము రహస్యంగా ఉండమన్నారు. మేము మాత్రం ఈ వీడియోలు చేయవు. ఒక ఫోటో వెంకట ఇలాగ ఒక బైబిల్ పట్టుకొని ఇలాగ ఫోటో అదంతా దేవుడు చెప్పారు. ఏ విగ్రహం కూడా చేయవద్దు చెప్పారు కదా. ఇది విగ్రహమే కాదా? దేవుడు చెప్పింది ఏ విగ్రహం చేసుకోవద్దాను. ఈ రోడ్ లో వెళ్ళిపోయినప్పుడు వాల్ పోస్ట్ ఉంటాయి. పాస్టర్స్ క్యాథలిక్ వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? బెంగళూరులో మనమేమో మీరు విగ్రహం పెట్టకూడదు, యేసు ప్రభు పెట్టకూడదు, మరి చేయకూడదు చెప్తారు. మీ పాస్టర్ అని పెట్టుకుంటారు. అది విగ్రహం కాదా? అది కరెక్టే. ఎవరు అడిగిన ప్రశ్న కరెక్టే అది. అయితే ఇప్పుడు యూట్యూబ్ లలో చూసినట్లయితే పాస్టర్ల ఫోటోలు ఒక్కొక్కరి ఒక్కొక్క టైప్ ఉన్నాయి. ఒక ఆయన ఇట్లా పెడతా ఉన్నారు, ఒక ఆయన ఇట్లా పెడతా ఉన్నారు. వాళ్ళ ముఖాలే అందులో కనబడుతున్నాయి. ఆ బెంగళూరులో ఆర్సెల్ వాళ్ళు ఏమంటా ఉన్నారు, వాళ్ళ మరియమ్మను పూజిస్తున్నారు. మనమంటే వాళ్ళు వచ్చి అడుగుతా ఉన్నారు, మమ్మల్ని ఇట్లా అంటా ఉన్నారు విగ్రహాలని. మీ పాస్టర్ల ఫోటోలే అక్కడ వాళ్ళ ఫోటోల మీద పెద్ద పెద్దగా ఉంటా ఉన్నాయి. మరి దానికి ఏంటని చెప్పి ఎవరు ఒక ఫోటో మనం చేయకూడదు. అదే విగ్రహమని ఇంగ్లీష్ బైబిల్ చెప్తే ఇమేజ్ అనే రాయబడింది. ఒక పాస్టర్ ఇంట్లో ఒక పాస్టర్ ఫోటో కూడా పెడితే విగ్రహమని. ఇంట్లో కానీ బయట కానీ మనం దేవుని రూపం అని చెప్పేసి దేని కూడా మనం పెట్టొద్దండి. యేసు ప్రభు ఉంటాడని చెప్పేసి ఆ ఫోటో అది యేసు ప్రభు కాదు, అది సైతాన్. అది పెట్టొద్దు. ఫోటోలు మనం పెట్టొద్దు. దేవుని వాక్యాన్ని పెట్టాలి. దేని పెట్టాలి? దేవుని వాక్యం మాత్రమే మన ఇంట్లో ఉండాలి. ఆ ఇళ్లలో ఆ చనిపోయిన పాస్టర్ల ఫోటోలు కూడా ఉండొద్దు. అది పాపం, అది విగ్రహం. అది ఎవరి ఫోటోలు పెట్టుకొని మనం దేవుని ఆ పాత నిబంధనలు చదువుతూ దేవుని మహిమ ఆలయం నుండి తొలగిపోయింది. ఎందుకు పోయింది? అది ఒక ఇమేజ్ అన్నది. దేవుని మహిమ పాత నిబంధనలో ఎందుకు దేవుని మహిమ మందిరం నుండి తొలగిపోయింది? అక్కడ రాయబడింది, వారు దేవాలయంలో ఈ చిత్రాలు ఇది చేశారు. వాళ్ళు దేవాలయంలో వాళ్ళు చిత్ర పటాలను గీశారు. అప్పుడు దేవుని మహిమ పోయింది చెప్పి బైబిల్ చెప్తుంది. దేవుని మందిరంలో వాళ్ళు కొన్ని ఆకారాలను గీశారు. మన ఏ రూపం పెట్టుకోకూడదు. తరువాత ఈ సేవకులు ఎలాగుండా చెప్తే మనల్ని చూపించకూడదు, ప్రభుని మాత్రం చూపించాలి. ఏ బోధలో ఉండొద్దండి, ఈ బోధలో ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఆ సేవకులు ఏం చేస్తా ఉన్నారంటే వాళ్ళే కనపరుచుకుంటా ఉన్నారు. వీడియో చెప్తే ఏంటి, తమ్మల్ని తాము చూపించుకుంటారు. ఈ వీడియోలు ఎందుకు యూట్యూబ్ ఎందుకు వాళ్ళు చూపించుకోవడానికి ఆరాధన లైవ్ వీడియో అది భయంకర. వాక్యం మనము రికార్డ్ చేయాలి, వాక్యం వినాలి. సంఘం మన జీవితంలో ఒక అభివృద్ధి వస్తుంది తప్ప వీడియోలు ఏం చేశారు అది పాపం. వాక్యం అనేది అది వీడియో తీయొద్దండి. ఆరాధనలు వీడియో తీయొద్దు. ఏది ఒకవేళ కనుక వాక్యం అనేటువంటిది ఆడియో మాత్రం తీసుకొని అనగా రికార్డింగ్ చేసుకొని అది వినడానికి ఆత్మీయ జీవితంలో ఎదగడానికి ప్రయోజనపరచుకోవాలి తప్ప వీడియోలు తీయొద్దు. పరిశుద్ధులు అందుకే చెప్తూ ఉంటారు, ఏ ఆరాధనలో ఫోటో తీయకూడదు, వీడియో తీయకూడదు. ఎందుకు?
అది అందుకేని మంచిదికేని దేవుడికి అన్ని తెలుసు. మనం చూపించకూడదు, ప్రభుని మాత్రం చూపించాలి సేవలు. పరిశుద్ధులు అందుకోసమే చెప్పారు ఆరాధనలో ఫోటో తీయద్దు, వీడియో తీయద్దు. ఎందుకోసం చెప్పి ఉన్నారు? మనల్ని మనం ప్రత్యక్షపరచుకోకూడదని. పరమగీతలో ఒక రాయబడింది, వాక్య రాయబడింది, బండ బిరుకులో వాక్యం చదవండి. పరమగీత గ్రంథంలో దేవుడి యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. 2వ అధ్యాయం 14వ వచనంలో, బండ సందులలో ఎగురున పావురంగా. బండ సందులు, బండ ఏంటి? యేసు ప్రభు. బండలో మనం దాగి ఉండాలి, యేసు ప్రభును చూపించాలి. వీడియోలో ఇలాగ లైవ్ లో మన ముందు మనం చూపించకూడదు. బండ అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనలో మనం ఉండి ఆయనను ప్రత్యక్షపరచాలి, కానీ ఈ వీడియోలలో మనల్ని మనం ప్రత్యక్షపరచుకోవాలి. ఆ దేవునికి ఇష్టం ఉండదు. అది దేవునికి ఇష్టం ఉండదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మమ్మల్ని ఎక్కడ ప్రకటింపకూడదు, మనము మరుగైగా అయిపోవాలి, ప్రభుని మాత్రం మనం చూపించవచ్చు. ఎక్కడ ప్రకటించబడదు, మనం ఏమైపోవాలి? మరుగైపోవాలి, దేవుని మాత్రమే ప్రకటించాలి. పెంతెకోస్తు అనుభవమే పరిశుద్ధాత్మ అభిషేకం. ఒక వాక్యం చదవండి, అపోస్తల కార్యములు చాప్టర్ 2 verse 1 to 4 చదవండి. కొన్ని వాక్యం చదివిన మనం కొంతసేపు కనిపెడతాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము చాప్టర్ 2 verse 1 to 4. 2వ అధ్యాయము 1 నుండి చదువుకుందాం. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉంది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే, ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చాలే. అప్పుడు ఇది రియల్లీ మన పారంపర్య చెప్తే 2000 పారంపర్య, ఈ సంఘం ఒక పారంపర్య. అయితే మనం నిజంగా వాస్తవంగా చెప్పాలంటే ఈ సంఘం 2000 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. అప్పుడు పెంతెకోస్తు అనేది ఒక పండుగ. అప్పుడు పెంతెకోస్తు అనేటువంటిది ఒక పండుగ. అప్పుడు దేవాలయంలో మహాయాజకుడు ఉన్నాడు. అప్పుడు దేవాలయంలో ప్రధాన యాజకుడు ఉన్నారు. పెద్ద పండుగ దేవాలయంలో జరుగుతుంది. అక్కడ యేరుశలేము దేవాలయంలో పెద్ద పండుగ. మహాయాజకుడు ఉన్నాడు, ప్రధాన యాజకుడు ఉన్నారు, అనేక లేవియ యాజకులు ఉన్నారు. అక్కడ అనేకమైనటువంటి లేవి యాజకులు ఉన్నారు. వారి కైలో ధూప కలశం ఉంది. వారి చేతిలో ధూప వేదిక, ధూప కలశం ఉంది. తల మీద టప్పి ఉంది. వారి తల మీద బాగా ఉంది. 7 విధమైన వస్త్రములు ధరించుకున్నారు. ఆయన 7 రకములైనటువంటి వస్త్రాలు ధరించారు. భయంకర ఒక ఆరాధన జరుగుతుంది దేవాలయంలో, పెంతెకోస్తు ఆరాధన. అక్కడ పెద్ద ఆరాధన జరుగుతుంది, పెంతెకోస్తు ఆరాధన. ఎప్పుడు దేవుని యొక్క శిరశిల ఇంకా అపోస్తలులు దేవుని జనాలు అర్థం చేసుకొని ఇంకా దేవాలయం అవసరం లేదని చెప్పి వాళ్ళు దాన్ని చూశారండి. దాన్ని చూసి ఇక మాకు దేవాలయం అవసరం లేదు, ఎందుకంటే దానికంటే ముందుగా తెరగా చీల్చబడింది. అప్పుడు ఎవరు ఎక్కడికి వెళ్ళారు? మార్కోస్ భవనంలో ఇంట్లో ఉన్నారు. అయితే మీరు అందరూ ఈ దేవాలయం విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళి ఉన్నారు? మార్కు గారి యొక్క ఇంట్లోకి వెళ్ళి ఉన్నారు. దేవాలయంకి ఆ మార్కు ఇంటికి చాలా కిలోమీటర్ వ్యత్యాసం. ఇప్పుడు కూడా స్థలం ఉంది. ఇప్పుడు ఆ దేవాలయం అంతమాత్రమే మార్కు గారి యొక్క గుడాలకు చాలా దూరం ఉందండి. ఆ ఇల్లు ఇప్పటికీ ఉంది. అప్పుడు ఇక్కడ ఆరాధన జరుగుతుంది, పెంతెకోస్తు ఆరాధన. అప్పుడు ఇక్కడ పెంతెకోస్తు ఆరాధన దేవాలయం పండుగ జరుగుతుంది. పెంతెకోస్తు పండుగ దేవాలయంలో జరుగుతుంది. అక్కడ పరిశుద్ధులు కాచుకొని 120 మెంబర్ ఉన్నారు. అయితే పరిశుద్ధులు మాత్రం 120 మంది ఆ వేడుకలో పరిశుద్ధాత్మను పరిగెట్టుకొని పెద్ద అభిషేకం అక్కడ దిగి వచ్చేసి పెద్ద అభిషేకం దిగి వచ్చింది. అప్పుడు అన్య భాషలో మాట్లాడారు. వారు అన్య భాషలో మాట్లాడారు. ఆత్మలు నింపబడిపోయారు.
నిలబడి ఉన్నారు. ఈ శబ్దము ఈ దేవాలయ దగ్గరికి వినబడింది. ఈ శబ్దం చాలా కిలోమీటర్ల దూరంలోకి వినబడుతూ ఉంది. దేవాలయంలో వినబడుతుంది. ఇక్కడ ఉన్న అందరూ అక్కడికి పరిగెత్తారు. ఇక్కడ పండుగలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పరిగెడుతున్నారు. అర్థం చేసుకోండి, అప్పుడు మైక్ లేదు, ఏమి లేదు. అర్థం చేసుకోండి, అక్కడ మైక్ లేదు, ఏది లేదండి. కానీ అంత పెద్ద శబ్దం వచ్చేసింది. అయితే పెద్ద శబ్దం వస్తుంది. కేరళ ఇలాగా చెప్తారు, పెంతికోస్ దైవత్వ చెవి ఇల్లే, పెంతికోస్ దేవుడికి చెవి లేనా, ఇంత ఎగురుతారే, ఇంత శబ్దం వేస్తారని చెప్తారు వేరే చర్చెస్. అయితే కేరళలో చెప్తారు, పెంతెకోస్తు వాళ్ళకి చెవులు లేవా, పెంతికోస్ దేవుడికి, పెంతెకోస్తు దేవుడికి చెవులు లేవా, యేసుప్రభు పరిశుద్ధాత్మకి చెవులు లేవా, పెంతెకోస్తు దేవుడికి చెవులు లేవా, వీళ్ళు ఇంత గట్టి గట్టిగా అరుస్తారు, కేరళ చేస్తారు. ఏం చెప్తాను, ఇది ఒక్కటి శతాబ్దంలో ఉన్న పారంపర్యం విడిచిపెట్టకూడదు. నేను చెప్తాను, ఇది మొదటి శతాబ్దంలో జరిగినటువంటి ప్రారంభము, పారంపర్య, ట్రెడిషనల్. అప్పటి ట్రెడిషనల్, అది పారంపర్యం. పరిశుద్ధాత్మ దిగి వచ్చింది, అన్ని భాష మాట్లాడుతూ ఉన్నారు. ఆ స్థలము షేక్ అయింది, ఎవరు ఆత్మలు ఇంపబడిస్తారు కానీ ఎవరు షేక్ అయింది స్థలము. అయితే వేడ గదిలో ఉన్నారు కాబట్టి షేక్ అయింది స్థలము. అయితే వారి మీద దేవుడి అభిషేకం దిగి వచ్చింది, పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడ్డారు. వారు నింపబడినటువంటి కారణాన్ని బట్టి ఆ మేడ గది వారు పైన ఉన్నారు కనుక ఆ స్థలం షేక్ అయిందండి. ఆత్మలు నింపబడారు కాబట్టి షేక్ అయింది కదా. అదా పెంతెకోస్తు అనుభవం. మీలో ఎంతమందికి ఈ అనుభవం ఉంది? వారి ఆత్మలో నింపబడినటువంటి కారణాన్ని బట్టి ఆ ఒక కదిలిక అనేటువంటిది, ఆ బిల్డింగ్ కదిలిపోయింది, ఆ ప్రాంతం కదిలిపోయింది. ఇలాంటి అనుభవం ఎంతమందికి ఉంది మీలో? అదా పరిశుద్ధాత్మ అనుభవం మనకు కావాలి. అలాంటి పరిశుద్ధాత్మ అభిషేకం అనుభవం మనకు కావాలి. ఇంకొక వాక్యం చదవండి, అపోస్తల కార్యము చాప్టర్ 8 వర్స్ 14 నుండి 17 వరకు. అపోస్తల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 14 నుండి 17 వరకు. 14 నుండి 17 వరకు. పౌలు నోరు తెరిచి మాట్లాడబోగా, గల్లియోను యూదులారా, ఇది ఒక అన్యాయం గాని చెడ్డ నేరం గాని ఏని ఎడల. అపోస్తల కార్యం చాప్టర్ 8 14 నుండి 17. 8వ అధ్యాయం 14 నుండి 17. సమరయవారు దేవుని వాక్యం అంగీకరించినని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవరి మీదనూ ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము మాత్రమే పొంది ఉండిరి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. దేవుని నామమునకు స్తోత్రం. అప్పుడు కొంతమంది చెప్తారు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ 2000 years ముందుగానే వచ్చేసారు. ఈ పెంతెకోస్తు ఎందుకు పరిశుద్ధాత్మ చెప్పి ఈ మెయిన్ బ్యాప్టిస్ట్ ఇటువంటి వాళ్ళు అడుగుతారు. అయితే పరిశుద్ధాత్మ 2000 సంవత్సరాల క్రితం వచ్చి ఉన్నారు. మరలా ఈ పెంతెకోస్తు వాళ్ళు అంటున్నారు పరిశుద్ధాత్మ రా రా దిగు దిగు అని ఎందుకు అంటున్నారు? ఈ సాటర్డే కనిపెట్టకుంటాం చెప్పి పరిశుద్ధులు పెడతారు, అదిని అనేకులు చూసి అది ఆడుకుంటారు. అయితే పరిశుద్ధులు శనివారం జరిగేటువంటి సాయంకాలం వేళలో పరిశుద్ధాత్మ కనిపెట్టుకుంటాం అని చెప్పేసి నిర్వహిస్తూ ఉన్నారు. దీన్ని చూసి అనేక మంది బ్యాప్టిస్ట్ వాళ్ళు రకరకాలైన జనులు ఆ పరిశుద్ధాత్మ కూటమి అని చెప్పేసి వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. నిజమే, పరిశుద్ధాత్మ 2000 వర్షం ముందే వచ్చేసారు నిజమే, కానీ నాలో రాలేదే, అందుకు కనిపెట్టాలి. అయితే వాస్తవమే పరిశుద్ధాత్మ 2000 సంవత్సరాల క్రితమే వచ్చారు, అది వాస్తవమే. అయితే కానీ నాలోనికి రాలేదు కదా, అందుకు కనిపెట్టాలి. అందుకోసం కనిపెట్టాలి. అందుకని ఇక్కడ కూడా బైబిల్ చదివితే పరిశుద్ధాత్మ పెంతెకోస్తు వచ్చేసారు, ఇక్కడ ఎందుకు ఎవరు కనిపెట్టారు, ఇక్కడ ఎందుకు ఎవరు మనకు కావాలి చెప్పారు. పరిశుద్ధాత్మ వచ్చారు, ఈ లోకంలోకి వచ్చేసారు, కానీ ఎవరికి లేదో ఎవరు కనిపెట్టి ఎవరు పొందుకోవాలి. అవును, 2000 సంవత్సరాల క్రితమే వచ్చారు వాస్తవమే. అయితే ఇక్కడ వీళ్ళు ఎందుకు కనిపెడతా ఉన్నారు? ఎందుకోసం కనిపెడతారు? వీళ్ళలోనికి రాలేదు. ఇక్కడ అనేక పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని ఒకటి చూసి ఇక్కడ అందరు పరిశుద్ధాత్మను పొందుతున్నటువంటి విషయాన్ని ఒకటి చూశాడు. ఒక వాక్యం చదవండి 18. అపోస్తలులు చేతులుచ్చిన వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవరి మీద చేతులుంచుదునో
వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఈడని అడిగాను. ఈ సీమోన్ ఏం చేశాడు? నేను ఎవరి మీద చేతులు పెడతానో ఎవరు పరిశుద్ధం పొందుకోవాలి, ఎవరు నాకు ఇవ్వండి. అర్థం ఏంటి తెలుసా? ఎవరి మీద వెళ్ళిన పరిశుద్ధులు చేతులు పెట్టారో అవరు ఆత్మలు నింపబడిపోయారు, అవరు అన్య భాష మాట్లాడారు. అలా అది చూశాను. అందుకని అప్పుడు అర్థమైందా? పరిశుద్ధాత్మ చెప్తే మనము ఒక షేక్ అవుతాము, ఒక నూతనమైన భాష మనకు వస్తుంది. అది సీమోన్ చూశాడు. అందుకే నేను డబ్బులు ఇచ్చిన నాకు కూడా ఇలాగే ఇవ్వండి చెప్పి అడిగాడు. అయితే ఇక్కడ ఒక గారడి సీమోన్ అనేటువంటి ఉన్నాడండి. వీడు గారడి విధి చేసేటువంటి వాడు ఈ అపోస్తలులను చేర్పించినప్పుడు అందరు ఆత్మలో నింపబడితే చూస్తా ఉన్నారు, గొప్ప కదిలింపు మాట్లాడడం చూస్తా ఉన్నాడు. వీడొచ్చి అపోస్తలులతో అంటా ఉన్నాడు, అయ్యా ఇదిగో నీకు డబ్బులు ఇస్తాను, ఇదిగో డబ్బులు మీ ఎదుట పెడుతున్నాను, నేను కూడా ఎవరి మీద చేతులు ఇస్తే వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మలో నింపబడినట్టుగా ఆ అధికారం నాకు ఇవ్వమని డబ్బులు పెట్టి అడుగుతా ఉన్నాడు. పరిశుద్ధాత్మ అభిషేకం చెప్తే కొంతమంది చెప్తారు కదా, పరిశుద్ధాత్మ అంత సైలెంట్ గా ఆరాధన, సైలెంట్ గా ఇదంతా ఏం పరిశుద్ధాత్మ లేదు. ఇదా పెంతెకోస్తు అనుభవం, ఇదా పరిశుద్ధాత్మ అభిషేకం. ఈ వాక్యం మీకు అర్థం అవుతుందా? ఇదా అనుభవం, పెంతెకోస్తు అనుభవం. కొంతమంది చెప్తారు పరిశుద్ధాత్మ ఆరాధన అంటే మౌనంగా కూర్చుండి సమాజంలో కూర్చున్నట్టు కూర్చుండి ఈ విధంగా చేస్తూ ఉంటారు. అది కాదండి పరిశుద్ధాత్మ అభిషేకం. పరిశుద్ధాత్మ అభిషేకం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ ఆరాధన అంటే ఏంటండి? అపోస్తలుల కార్యంలో ఇందాక మనం చదివినాం, అందరు ఆత్మలో నింపబడితే అన్య భాషలు మాట్లాడితే ఇదే పరిశుద్ధాత్మ ఆరాధన. పరిశుద్ధాత్మ అభిషేకం. అనేకులు ఆరాధన చేస్తారు, మంచి మంచి పాటలకి ఎక్కువ సమయం పాటలు పాడతారు, మ్యూజిక్ పెడతారు, అన్ని పెడతారు. ఆ పాటలు పాడిన తర్వాత ఆమె చెప్పేసి ముగించేసి వాక్యం చెప్తారు. అక్కడ ఆత్మలు నింపబడడానికి సమయం ఇవ్వరు, ఎవరు ఆత్మలు నింపబడరు, ఎవరు ఆత్మలు. అది ఆరాధనే కాదు. అది అయితే అనేక మంది కొత్త పాటలు పాడుతూ ఉన్నారు, అనేకమైన పాటలు పాడుతూ ఉన్నారు, మ్యూజిక్ పెడతా ఉన్నారు, సౌండ్ సిస్టమ్ పెడతా ఉన్నారు, అన్ని పెడతా ఉన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి వారు మాత్రం ఆత్మలు నింపబడడానికి అవకాశమే లేదండి. అవకాశం ఇవ్వరు, ఎవరు ఆత్మలు నింపబడరు. ఆమె ముగించేసి వాక్యం చెప్పేస్తారు అంతే. ఇంకా వాళ్ళు కూడా ఆత్మలు నింపబడరు. దేవుడు చెప్పారు, దేవుని ఎలాగ ఆరాధించాలి? ఆత్మతోని సత్యంతోనే ఆరాధించాలి దేవుడు చెప్పారు. దేవుడు ఏమని చెప్పారు? ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోనూ ఆరాధించాలి. ఆత్మతోని పరిశుద్ధాత్మ దిగి రావాలి. ఒక హాఫ్ అన్ అవర్ ఆయాలి, పరిశుద్ధాత్మ నింపబడికి సమయం ఇవ్వాలి. మనం ఆత్మలో ఆరాధన చేస్తే ఆత్మలో మనం ఒక అరగంట సేపు మనం ఆయన సమయం ఇవ్వాలి, మనం ఆత్మలో నింపబడాలి. అప్పుడు పాటలు పాడకూడదు. పాటలు పాడిన అన్ని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ విడిచిపెట్టాలి. పాటలు గీటలు పాడకూడదు. ఆత్మలు నింపబడాలి. ఏ భాష మాట్లాడి ఒక హాఫ్ అన్ అవర్ ఇవ్వబడాలి. పాటలు ఏం పాడకండి, అయిపోయిన తర్వాత అన్ని అయిపోయిన తర్వాత ఒక అరగంట సేపు పాటలు ఏం పాడద్దు. అందరు ఆత్మలో నింపబడితే కావాలి అరగంట. అన్య భాష మాట్లాడి ఆత్మ నింపబడితే ఉండాలి. మన జీవితం వృద్ధి అయిపోతుంది. మనం ఒక అరగంట సేపు అన్య భాషలు మాట్లాడుతూ ఆత్మలోనే నింపబడాలి. మన జీవితం అప్పుడు ఆత్మీయంగా మనం అభివృద్ధిలోకి వస్తాం. తర్వాత ఆత్మతోనే సత్యం ఇస్తూ ఉపదేశం. ఆత్మతోని సత్యంతోనే ఆరాధించాలి. ఆత్మ పరిశుద్ధాత్మ సత్యం అనగా ఉపదేశం, అపోస్తల ఉపదేశం. ఈ ఆరాధన ఒక నిజమైన ఆరాధన చెప్తే ఈ రెండు ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ అభిషేకం ఉండాలి, రెండవగా అపోస్తల ఉపదేశం ఉండాలి. ఆరాధన రెండు ఉండాలండి. పరిశుద్ధ అభిషేకం ఉండాలి, రెండవదిగా అపోస్తల ఉపదేశం ఉండాలి. అదా నిజమైన ఆరాధన. ఇది ఎక్కడ లేదు, అది ఆరాధన లేదే లేదు. అది ఏ నిజమైన ఆరాధన. ఇది లోకంలో కనబడట్లేదు. ఇది ఎక్కడ లేదు, అది ఆరాధన కాదు. ఇది ఎక్కడ లేదు, అది ఆరాధన కనబడదు. పరిశుద్ధాత్మ ఏ సంఘంలో పరిశుద్ధాత్మ కుమ్మరింపబడలేదు, ఆ సంఘమే కాదు. ఏ సంఘంలో అయితే దేవుడు ఆత్మ చేత నింపబడడానికి అవకాశం ఇవ్వరో, ఆత్మలో నింపబడరో అది సంఘమే కాదు. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 44వ వాక్యం చదవండి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 44వ 44, 45, 46. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సహితము కృపరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఎలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని కనపరచుచుండగా ఇది. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకం చేయగలనా అని చెప్పి అర్థం చేసుకోండి. పరిశుద్ధాత్మ అక్కడ కూడా కోర్నేల్ భవనంలో దిగి వచ్చింది. పరిశుద్ధాత్ముడు అక్కడ కూడా దిగి వచ్చాడు. ఎక్కడ కొన్నేళ్ళ ఇంటిలో కూడినటువంటి వారు అందరూ దిగారు.
అందుకే నేను చెప్తా ఉన్నాను కదా, పరిశుద్ధాత్మ ఒక మనుషుడు పొందుకోవడం చెప్పే అర్థమే అన్య భాష గుర్తు. అందుకోసమే నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్మ చేత నింపబడడానికి గల గుర్తు ఏంటో తెలుసా? అన్య భాషలతో మాట్లాడమే. ఇంకా చాలా వచనం ఉన్నాయి, ఇంకా చాలా వచనాలు. కానీ మీరు అపోస్తుల కార్యం చదువుకోండి, ఇంట్లో పోయి చాలా సార్లు చదవండి. మీరు ఇంటికి వెళ్ళి అపోస్తుల కార్యాలను అనేక సార్లు చదవండి. ఎక్కడెల్లా పరిశుద్ధాత్మ దిగి వచ్చిందో అక్కడెల్లా వంటలైన భాష మాట్లాడారు, భాషను మాట్లాడారు, అన్య భాష మాట్లాడని చెప్పి బైబిల్ రాయబడింది. ఎక్కడెక్కడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారో వారందరూ కూడా అన్య భాషలతో దేవుని మహిమపరిచారు, అన్య భాషలు మాట్లాడారు. అందుకేనే పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకునే గుర్తే అన్య భాష. అందుకోసమే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నాం అనడానికి గల గుర్తే అన్య భాషలు మాట్లాడారు. కొంతమంది చెప్తారు పరిశుద్ధాత్మ పొందుకున్నారు, భాష ఇంకా రాలేదు. అది అభిషేకం కాదు. పరిశుద్ధాత్మ వచ్చే ఖచ్చితంగా ఆ క్షణంలో ఆ భాష వచ్చేస్తుంది. కొంతమంది చెప్తారు పరిశుద్ధాత్మ అయితే పొందుకున్నారు, చప్పట్లు కొడతారు, కానీ అన్ని భాషలు మాట్లాడరు. కొన్ని భాష లేదు కాదు, అంతే కదా. అయ్యో అభిషేకం లేదు, పరిశుద్ధాత్మ పొందుకోలేని అర్థం అది. అన్య భాష పొందుకోలేదంటే ఇదిగో పరిశుద్ధాత్మని ఇంకా పొందుకోలేదనేది. పరిశుద్ధాత్మ మీరు పొందుకోలేరు గుర్తే అన్య భాష. మీరు పరిశుద్ధాత్మని పొందుకున్నారు గల గుర్తు అన్య భాషలు మాట్లాడారు. అందరు మణకాల్లో రండి, మణకాల్లో పెట్టండి, పెద్ద మణకాల్లో పెద్ద మొహాలకి రావాలి. ఎవరికెల్లా ఈ వరం కావాలి, ఎంతమందికి వరం కావాలి, ఆలోచన ఈ ఆలోచన అన్ని పక్క పెట్టండి, మొబైల్ సైలెంట్ పెట్టండి, అన్ని ఆలోచన పక్కన పెట్టేసండి, మొబైల్ ఫోన్ అన్ని సైలెంట్ మోడ్ లో పెట్టండి. ఈ ఆరాధన టైంలో మొబైల్ తీసుకొని బయటికి వెళ్ళకూడదు. ఈ ఆరాధన సమయంలో మొబైల్ తీసుకొని బయటికి వెళ్ళదు. మీరు ఆరాధన ఏ కూటమికి వచ్చారో మొబైల్ సైలెంట్ పెట్టుకోవాలి. మీరు ఏ కూటంలో వస్తా ఉన్నారో అప్పుడు మీ ఫోన్ సైలెంట్ మోడ్. ఏదైనా ఒక సీఎం చూడడానికి వెళ్తారనుకోండి, మీరు ఒకవేళ సీఎం చూడడానికి కలవడానికి వెళ్ళారు, మాట్లాడుతూ ఉంటారు, మీరు మాట్లాడుతూ ఒక ఫోన్ వచ్చింది తర్వాత వస్తా చెప్పి పోతారా? సీఎం గారు నాకు ఫోన్, సీఎం కలవడానికి మీరు వెళ్ళి మాట్లాడడానికి, ఆడికి వెళ్ళిన తర్వాత మీకు ఫోన్ వచ్చింది, సీఎం గారు నాకు ఫోన్ వచ్చింది, మళ్ళీ వస్తా అని చెప్తారా? ఇది దేవుని స్వయం రాజాది రాజావు కర్తాది కర్తావు నంగడి మధ్యలో దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఇక్కడ రాజులకు రాజు, ఆ భూపతులకు అధిపతి, ప్రభువులకు ప్రభు అయినటువంటి దేవుడు ఇక్కడ ఉన్నారు. హిందూ టెంపుల్ పోయి ఏదైనా ఫోన్ ఇస్తే బయటికి వెళ్తారా? గర్భగుడిలో ఉన్నప్పుడు బయటికి వెళ్తారా? హిందూ టెంపుల్లో కనుక, హిందూ గుడిలో కనుక చూస్తే వాళ్ళు గర్భగుడిలోకి వెళ్ళిన ఫోన్ వచ్చిందని బయటకు వెళ్తారా? కొన్ని హిందూ గుడిలో ఫోన్ అంతా అక్కడే పెట్టిపోవాలి. మసీదులు కూడా అలాగని. కొన్ని హిందూ టెంపుల్లో గుళ్ళల్లో కనుక చూస్తే ఫోన్ బయటకి పెట్టి వెళ్ళాలి. మసీదులో కూడా అంతే. సైలెంట్ పెట్టండి బోర్డు పెడతారు అక్కడ సైలెంట్ పెట్టండి అని చెప్పేసి బోర్డు పెడతారు. దేవుని సమ్ముఖంలో ఉన్న ఆరాధనలో నేను చెప్తాను, దేవుని సమ్ముఖంలో దేవుని మహిమ ఉంది. ఇది ఉన్నప్పుడు మన అలపోతే మనకు స్థాప వస్తుంది. అది మంచి స్వభావం కాదు, ఈ చెడ్డ స్వభావం విడిచిపెట్టండి. దేవుని సమ్ముఖంలో దేవుడు ఉన్నాడు. మన ఫోన్లను బట్టి ఆ విధంగా దేవుని సముఖాన్ని ఇబ్బంది పెట్టాలంటే స్థాప వస్తే జాగ్రత్త. దేవుని సమ్ముఖము ఘనపరచాలి, మహిమపరచాలి. దేవుని సన్నిధానాన్ని మనం ఘనపరచాలి, మహిమపరచాలి. దేవుడు దుఃఖపెడతారు. దేవుని సమ్ముఖంలో ఉన్నప్పుడు లేచిపోయి పోయిన అలాగా మాట్లాడకూడదు. ఏదే విషయం ఉన్నా మీరు అన్ని క్లియర్ చేసుకొని సైలెంట్ పెట్టుకొని రావాలి. ఇది లేకపోతే అది చాలా మీకు మంచిది కాదు, దేవుడు ఇష్టపడరు. మీరు ఏ విషయాలున్నా బయట మాట్లాడుకొని మొదటే చూసుకొని రావాలండి. ఇక్కడ దేవుడి సన్నిధి ఉంది, దేవుడి సన్నిధిలో మీరు ఆ విధంగా మాట్లాడి బయటకు వెళ్ళి ఫోన్ మాట్లాడితే కనుక, బయటకు వెళ్తే కనుక దేవుడు బాధపడతారు. ఏ కుటుంబంలో అన్ని ఫోన్ సైలెంట్ పెట్టుకొని రావాలి. అది నేర్చుకోండి. ఇంట్లో కూడా ప్రార్థన చేసుకుని ఫోన్ గిన్నె ఎత్తకూడదు. ఏ కూటమైనా మీరు ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టాలి. మీరు ప్రార్థనలు, మీ ఇళ్లలో ప్రార్థనలు ఉన్నా కూడా మీరు మీ ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టేశారు. నేను కొన్ని సందర్భము స్టార్టింగ్ లో ప్రార్థన చేస్తాను, ఫోన్ ఎత్తాను. అప్పుడు దేవుని సమాధానమే పోయింది. అప్పుడు దేవుడు నాకు హెచ్చరించింది. ఇంట్లో నా పర్సనల్ ఎప్పులో మీరు ఫోన్ ఎత్తారు, దేవుడు వెళ్ళిపోతారు, దేవుడు ఉండరు అక్కడ. నాకు కూడా జరిగిందండి. ఒక రోజు నేను ప్రార్థనలో ఉన్న సమయంలో ఆ ప్రార్థన చేస్తుంటే ఫోన్ ఎత్తాను. అప్పుడు నా సమాధానం వెళ్ళిపోయింది. మీరు ఆ విధంగా ఫోన్లు ఎత్తే కనుక దేవుడు మీ మధ్యలో నుండి వెళ్ళిపోతారు. అందరూ కళ్ళు మూసుకోండి, దేవునికి సమర్పించుకోండి. అందరూ కళ్ళు మూసుకొని దేవునికి సమర్పించుకుందాం. ఎవరికైనా ఈ అభిషేకం కావాలో, ఎంతమందికి ఎవరికైనా అభిషేకం కావాలో దాంతో అడగండి. ప్రభువా ఈ అభిషేకం నా పైన కుమ్మరించు, ఈ ఆత్మతో నింపబడము.
నాకు పరిశుద్ధాత్మ కావాలి. నాకు పరిశుద్ధాత్మ కావాలి. దైవమే, దేవుడే నింపు నింపు. ప్రభువా, ఈ పరిశుద్ధాత్మ నాకు కావాలి. నాకు నా పాప కొరతలంతా క్షమించు. నా జీవితంలో ఉన్న బలైన పాప అంతా క్షమించి నేను శుద్ధీకరించు. కుమరించు ప్రభువా, నాకు అభిషేకం దయచేయి. ఎవరైనా అభిషేకం పొందుకున్నారో ప్రభువా, నాకు నూతనమైన అభిషేకం దయచేయండి అడగండి. అందరూ చెప్పాలి, కొట్టి కొట్టి దేవుని భయపరచండి. అన్య భాష మాట్లాడండి, అన్య భాష మాట్లాడండి. అన్య భాష రాని వాడు గట్టిగా స్తోత్ర 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 చెప్పండి. అన్న భాష మాట్లాడండి, అన్న భాష మాట్లాడండి. యువతలో అన్న భాష లేదు, గట్టిగా స్తోత్ర స్తోత్ర చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఒక్క నిమిషం ఆగండి, ఆగండి. ఆగండి, ఆగండి ఒక్క నిమిషం. ఎవరికి సిక్కుండకూడదు. ఆగండి ఒక్క నిమిషం, వినండి, చెప్పింది వినండి. ఎవరికి సిక్కు ఉండకూడదు.
ఎవరికి సిగ్గు ఉండదు. ఆత్మలు దింపబడి ఏమవుతుందో ఆ శరీరం అలాగా మీ శరీర తూకి విషాడే చెప్తే విశాలి పరిశుద్ధాత్మ. మీరు ఎవరేమనుకుంటారో అనుకోవద్దండి. మీరు ఆత్మలు నిలబడితే ఎట్లుంటుందో అనుకోవద్దు. ఒకవేళ దేవుడు ఆత్మ మిమ్మల్ని ఆ విధంగా తోస్తలేదండి. సిగ్గుండ కూడా సిగ్గుపడద్దు. మీ శరీరం మీ గట్టిగా అలా పెట్టుకోకూడదు. శరీరం ఫ్రీగా విడిచిపెట్టండి. శరీరాన్ని ముగించుకోవద్దు. నువ్వు రోజు ఇంటికి గట్టిగా కబలలోనే ఉండాలి. శరీరం దేవునికి సమర్పించుకోవాలి. మీ శరీరాన్ని దేవునికి అప్పగించుకోండి. ఎవరు అన్య భాష ఉందో అన్య భాష మాట్లాడుతూనే ఉండాలి. నూతనమైన భాష ఇంకా వస్తుంది. ఎవరైతే అన్య భాషలు మాట్లాడుతూ ఉన్నారో వారు మాట్లాడుతూనే ఉండాలి. నూతనంగా ఇంకా నూతన పరుస్తున్నాడు. ఎవరు కవిష అన్య భాష లేదో గట్టిగా స్తోత్ర 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 మాత్రం చెప్తూనే ఉండండి. దేవుడు భాష ఇస్తారు. ఎవరికైతే అన్య భాష లేదో వారు స్తోత్ర 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 అని చెప్తారు. ఈ శరీరం ఎక్కడ పోయి విడిచిపోవడాలి పర్వాలేదు, విడిచిపెట్టండి, ఏమవదు. మీరు ఎక్కడ పడిపోండి, అక్కడ పడిపోతాను ఇక్కడ పడిపోతాను ఏం ఆలోచన చేయవద్దు. ఈ శరీరం దేవునికి విడిచిపెట్టండి. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోనికి మంచి సమయం ఏదో. కొట్టండి 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 కొట్టండి.
చప్పలే కొట్టండి, చప్పలే కొట్టండి, చప్పలే కొట్టండి. చప్పలే కొట్టి, చప్పలే కొట్టి, అందరూ పాడండి, అందరూ పాడండి, అందరూ పాడండి. ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. అనేకులు శరీరం విడిచిపెట్టలేదు. మీలో అనేకులు శరీరాన్ని విడిచిపెట్టలేదు. అనేకుల పైన పరిశుద్ధాత్మ ఇప్పుడు దిగాడు. అనేక దేవుని యొక్క ఆత్మ దిగాడు. మీ నావు దేవునికి విడిచిపెట్టండి. మీరు మొత్తం మీ దేహం అంతా మీ నాలుక దేవునికి విడిచిపెట్టండి. గట్టిగా కూర్చోకూడదు. మీరు బిగబట్టినట్టు కూర్చుంటారు. శరీరం విడిచిపెట్టండి. కొంతమంది కూర్చోలేకపోతే నిల్చుకోండి, పర్వాలేదు. ఒకవేళ కూర్చోరాకపోతే నిలబడలేదు. పరిశుద్ధాత్మకి పరిపూర్ణంగా మీ శరీరం విడిచిపెట్టండి. మీరు సంపూర్ణంగా పరిశుద్ధాత్మకి మిమ్మల్ని అప్పగించండి. తూటి విషయాలు మీ దేవునికి అప్పగించుకోండి, పర్వాలేదు, ఏమవ్వదు. మీ శరీరం ఇక్కడ నుండి అటు రోజుపడేదిగా ఒక సరియైన ఉన్నతమైన ఒక అభిషేక ప్రభు నాకు ఎట్లయితే ఇప్పుడే కావాలని చెప్పి ఒక పట్టుదలతోనే ఉండండి. ఒక సరైనటువంటి పరిశుద్ధాత్మ అభిషేకం బలమైన ఇప్పుడే కావాలని ఒక పట్టుదలలో ఉండండి. మీ జీవితంలో ఏదైనా పాపం రాసి ఉంటే మీకు అడ్డిగా ఉంటే అదನ್ನ కన్ఫెసింగ్ చేయండి. ఒకవేళ మీరు అడగండి, ప్రభా మీకు నాకు ఏదైనా మధ్యలో అడ్డుగా రాస్తే పాపం ఉంటే దాన్ని కడిగేసేమని అడగండి. ఒప్పుకోండి, విడిచిపెట్టండి. మీరు ఈ సమయంలో ఒప్పుకొని విడిచిపెట్టండి. అన్య భాష, మా అనేకులకు అన్య భాష దేవుడు ఇచ్చారు. దేవుడు అనేక అన్య భాషలు ఇస్తున్నాడు. అన్య భాష మాట్లాడండి. అన్య భాషలు మాట్లాడు. అన్య భాష ఎవరికి గట్టిగా స్తోత్రం చెప్పండి. అన్య భాష ఎవరికైతే లేదు, పరిశుద్ధాత్మ భాష ఎవరికైతే లేదు, మరి గట్టిగా స్తోత్రం. ఇప్పుడు ఒక కోరస్ వాడబడుతుంది. ఇప్పుడు ఒక కోరస్ పాట పాడేటప్పుడు అందరూ గట్టిగా పాడి పరిశుద్ధాత్మ నింపబడండి.
ఆ పాట పాడినప్పుడు అందరూ గట్టిగా వాడి పరిశుద్ధాత్మ చేత నింపబడండి. పరిశుద్ధాత్ముడా శక్తితో చెరువు పరిశుద్ధాత్ముడా శక్తితో చెరువు ఆమేన్ ఆమేన్ శరీరం సమర్పించుకోండి. మాట్లాడండి, గట్టిగా భాష మాట్లాడండి, చెప్పండి. గట్టిగా మాట్లాడండి, ఎన్నో మాట్లాడండి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి.
బల 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 బల